జరుగునని చెప్పు యెషయా అని యెషయాతో మాట్లాడుచున్నాడు దేవుడు. వారు తమ క్రియలు ఫలమును అనుభవింతురు. ఏదైతే వారు నీతి కలిగి చేస్తూ ఉన్నారో వారికి మేలు కలుగుతుందని చెప్పు. వారి చేసేటువంటి సత్క్రియలకు, సత్ప్రవర్తనకు, సద్భక్తికి తగినటువంటి ఫలమనగా ఫలితము నేను ఇస్తాను అని చెప్పు అంటున్నాడు దేవుడు. ఎవరికట? నీతిమంతులకట. ఎవరైతే సృష్టికర్త అయినటువంటి ఉన్నవాడైన యెహోవా దేవుని నమ్ముకొని ఆయన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును రక్షకుడుగా, దేవుని కుమారుడిగా అంగీకరించి ఆయన చిందించిన రక్తములో కడగబడి ఆయన పంపించినటువంటి పరిశుద్ధాత్మ యొక్క సహవాసములో జీవిస్తూ సత్యవాక్యమైనటువంటి దేవుని గ్రంథాన్ని అనుసరిస్తూ భయము కలిగి, భక్తి కలిగి ప్రభు కొరకు జీవిస్తున్నటువంటి వారు నీతిమంతులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంచేత రాబోతున్నటువంటి శ్రమ దేవుడు ఎరిగినవాడు. రాబోతున్న శ్రమ ఎరిగినవాడు. మనకి గతించిన శ్రమలు కొన్ని తెలుసు, ప్రస్తుతం జరుగుతున్న శ్రమలు కొన్ని తెలుసు. రాబోతున్న శ్రమలు చదువుతున్నాం బైబిల్లో, ఏమేమి రాబోతున్నాయని వాటి లేఖనాల్లో చూస్తున్నాము. కానీ దేవునికి అన్నీ తెలుసు. రాయించిన వాడు జరిగింది, జరుగుతున్నది, జరగబోయింది రాయించిన వాడికి అన్నీ తెలుసు. భవిష్యత్తు జ్ఞాని ఆయన. సృష్టిలో దేనికి లేనటువంటి ఒక ఆధిక్యతను మనిషికి దేవుడు ఇచ్చారు. అదే జరిగిపోయిన దాన్ని, జరుగుతున్న దాన్ని, జరగబోయేదాన్ని ఆలోచించేటువంటి ఆయన లాంటి ఆ యొక్క జ్ఞానమును మనిషిలో దేవుడు పెట్టాడు. సృష్టిలో ఇంకెవరికీ లేదు. ఎందుకంటే మనం దేవుని పిల్లలము. ఆయన మనస్సు మనకిచ్చాడు, ఆయన హృదయం మనకిచ్చారు, ఆయన ప్రేమను మనకు పంచిపెట్టాడు, ఆయన రూపాన్ని మనకిచ్చాడు. మన కొరకే సర్వస్వాన్ని చేసే సృష్టి అంతా ఎవరి కొరకంటే మన కొరకే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును. అంచేత దేవుడు ఎన్నో ఆధిక్యతలు మనకిచ్చారు. ఇక్కడ శ్రమ రాబోతుంది. యెషయా భక్తుడు అయినటువంటి ప్రవక్త ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా రాజుల కాలాల్లో సమకాలీకుడుగా వారితో జీవిస్తున్నటువంటి ఆయన రాజుల కాలంలో దేవుడు ఎవరిని లేపేవాడు? ప్రవక్తలు పెట్టేవాడు. ప్రవక్తలు అనేవారు ఇప్పుడు ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ప్రభు రాకడ వరకు ఉంటూ ఉంటారు. సంఘం పరిపూర్ణము అయ్యే వరకు కూడా 5 రకాల పనివారులు ఉంటారు. అపోస్తలులు, తర్వాత ప్రవక్తలు, తర్వాత సువార్తికులు, తర్వాత కాపరులు, తర్వాత ఉపదేశకులు. 5 రకాల పనివారు దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని యొక్క శుభవార్త ప్రకటించుట కొరకు, దేవుని కార్యాలు జరిగించుట కొరకు, ఆయన రాకడ కొరకు, సంఘాన్ని సిద్ధపరచుట కొరకు 5 రకాల అటువంటి పనివారిని దేవుడు ఏర్పాటు చేశాడు. విశేషం ఏంటంటే పౌలు అపోస్తలుడిగా నేను పిలువబడ్డాను, అన్ని జనులకు ఒక ప్రత్యేకమైన వర్తమానికుడుగా నేను పిలువబడ్డాను అంటూనే అంటాడు, నేను క్రీస్తు దాసుడను అంటాడు. ఎంత మంచి మాట, ఎంత అద్భుతమైన మాట. క్రీస్తు దాసుడను నేను. అపోస్తలుల కన్నా నేనేమీ తక్కువ కాదు, మిన్నైన వాడినే. అంతేకాదు, ఎస్పెషల్లీ ఆయన కాలింగ్ ఏమిటంటే అన్య జనాంగానికి సువార్తను ప్రకటించడానికి. ఆనాడు దేశాలు తిరిగాడు ఆయన. ఇంచుమించు 33 సంవత్సరాలు దేవుని సేవ చేసి ప్రభు కొరకు తన ప్రాణాన్ని పానార్పణంగా పోసేశాడు. ఆయన అంటాడు, నేను క్రీస్తు దాసుడను, సర్వెంట్, నేను ఆయన సర్వెంట్ని. ఎంత అద్భుతమైనటువంటి
మాట పలుకుతున్నాడు చూడండి దేవుని పిల్లారా. అంత ఔన్నత్యము కలిగినటువంటి మహాభక్తుడు, మధ్యాకాశానికి వెళ్ళి వచ్చిన భక్తుడు, అద్భుతాలు కొదువులేని ఎన్నో అద్భుతాలు చూసినవాడు. హల్లెలూయా. అంత మంచి మాట మనము చెప్పగలగాలి. ఈ మాట, నేను ఆయన దాసుడను, ఆయన దాసురాలను అని తగ్గింపు ఎప్పటికప్పుడు మనం కలిగి ఉండాలి. కనుక రాబోతున్నటువంటి దైవోగ్రతను గురించి యెషయాకు తెలియజేస్తున్నాడు. నేను ఒకటి వారి మధ్యలోంచి నేను తీసివేయబోతున్నాను. వారికి ఇచ్చే పానీయం నేను తీసుకోబోతున్నాను. వారికి ఇచ్చే ఆహారం నేను తీసివేసబోతున్నాను. వారికి ఇచ్చిన గృహాలలో వారు ఉండరు, వారికి ఇచ్చిన ఆలయం వారు ఉండరు, వారికి ఇచ్చిన దేశంలో వారు ఉండరు. ఎందుకంటే వారి అవిధేయత, తిరుగుబాటు స్వభావం, దేవుని భయము లేని స్థితి, భక్తి లేని స్థితి, నామకార్థ స్థితి. అందుచేత నేను ఒకటి తీయబోతున్నాను. ఆ 16 నుంచి చివరి వరకు చూస్తే వారు ఎంత గర్వాంధులైపోయి, గర్విష్ఠులైపోయి, మెడ వంచిన వారైపోయి, ఈ లోకాన్ని ప్రేమిస్తూ, లోక అలంకరణలు ప్రేమిస్తూ, దేవుని పిల్లారా, నేడు పరిస్థితి కూడా సంఘములో ఇదే జాడలు కనబడుతున్నాయి. బండ మీద సర్పం జాడ అన్నాడు ఒక భక్తుడు. బండైన క్రీస్తు మీద ఏ జాడ కనబడుతుంది? సర్పము జాడలు కనబడుతూ ఉన్నాయి. లోకపు జాడలు కనబడుతున్నాయి, లోకపు ఛాయలు కనబడుతున్నాయి, లోక మహిమలు కనబడుతున్నాయి. లోకంలో ఉన్నవన్నీ కూడా, లోకంలోంచి దేవుడు మనల్ని వేరు చేశాడు. అదే దేవుని సంఘం. వేరైన వ్యక్తి, వేరైన సంఘమే దేవుని సంఘము. లోకంలో ఉండి కలిసిపోయేటువంటిది దేవుని సంఘము కాదు అనే విషయం బైబిల్ మనకు నేర్పిస్తుంది. కనుక ఒకటి దేవుడు తీసివేయబోతున్నాడు. శ్రమ రాబోతుంది, ఘోరమైన శ్రమ రాబోతుంది అని ఉజ్జియా నుంచి దేవుడు తెలియజేసుకుంటూ వస్తున్నాడు. వారి ప్రవర్తనను మార్చుకోవాలని. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా చివరికి వారు చెరలో వెళ్ళిపోయినంత వరకు ఏం బాబు రాత్రి నిద్రపోలేదేంటి? కొంతమంది చర్చకొచ్చి నిద్రపోతారు హాయిగా, ఇంటి దగ్గర నిద్రపోవు. అది కనుక చెరకపోయేంత వరకు భక్తులను వాడుకుంటున్నాడు, ప్రవక్తలు వాడుకుంటున్నాడు. ఇరిమియాలో అయిపోయాడు. దేవుని పిల్లారా, ఇరిమియా ద్వారా మాట్లాడుతున్నారు. చెవి యొగ్గి ఆలకించండి, రాబోతున్న శ్రమ చెవులలో గింగురమన్నట్టుగా ఉంటుంది. ఎవడు తాళలేడు, అంత శ్రమ రాబోతుంది. కనుక రాబోతున్న దానిని బైబిల్ చెప్తుంది, రేపుడు దినమును గురించి నువ్వు అతిశయపడకు, రేపేమి జరిగినో నీకు తెలియదు. ఏదండి మనం అనుకుంటాం, నాకు తెలియపోవడం ఏంటి, సంవత్సరానికి సరిపోయినా డైరీలో ముందే రాస్తాను, నేను సెలవులు అన్నీ ఫీడ్ చేశాను, నెక్స్ట్ ఏంటి, నా టార్గెట్ ఏంటి. ఆయన అంటున్నాడు, చింత రేపటిన గురించి అతిశయపడకము. సామెత 28 మొదటి వచ్చాం, తెక్కలేదు కానీ మీ అందరికీ నాకన్నా మీకు బాగా తెలుసు. హల్లెలూయా. ఎందుకు అంటే దేవుని పిల్లారా, మనము ఈ లోక సంబంధించిన వాటి గురించి ఎంతో అతిశయపడతాం. అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది, అక్కడ అది ఉంది, ఇక్కడ ఉంది, బ్యాంకులో ఎంత ఉంది, బంగారం ఎంత ఉంది, అక్కడ పొలం ఉంది, అక్కడ ఫ్లాట్ ఉంది. ఏమండి పర్వాలేదు, నా పిల్లలకు సరిపోయినంతగా అది రేటు ఈ సంవత్సరం ఎంత ఉంది, వచ్చే సంవత్సరం ఎంత పెరుగుతుంది, ఆ పరిచయం ఎంత పెరుగుతుంది, 10 సంవత్సరం ఎంత పెరుగుతుంది. ఏమండి మనం అతిశయపడుతుంటుంటాం. ఏమండి ఆయన అంటున్నాడు, రేపేమి జరుగునో మీకు తెలియదు అంటున్నాడు. అది జ్ఞానైనా సైంటిస్ట్ అయినా ఎవడైనా తెలియదు అని అంటున్నాడు దేవుడు. అతిశయించవద్దు, దాన్ని బట్టి ఆనందించవద్దు, దాన్ని బట్టి సంతోషించవద్దు, దాన్ని బట్టి గర్వించవద్దు. నన్ను బట్టి గర్వించండి, నన్ను బట్టి అతిశయించండి. నా దేవుడు నా దేవుడే, ఆయన నా ప్రభు, నా రక్షకుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా దేవుడు నాతో సదాకాలం ఉన్నవాడు. హల్లెలూయా.
నా దేవుడు నన్ను స్వస్థపరిచే దేవుడు, నన్ను ఆదరించే దేవుడు, నన్ను బలపరిచే దేవుడు, అంతం వరకు నాకు తోడయుండి నడిపించే దేవుడు. కనుక అతిశయించేవాడు ప్రభువును బట్టి అతిశయించాలి. భూమి మీద కృప చూపుతున్న ఆయనను బట్టి మనం అతిశయించాలి. మన అతిశయము ఆయనే. పౌలు అంటాడు, ఇంకా కాస్త ముందుకెళ్ళిపి అంటాడు, నా అతిశయము సిలువలో వేలాడిన యేసును బట్టి నా అతిశయం. మరి దేని యందు నాకు అతిశయం లేదు అంటాడు. నా కొరకు ప్రాణం ఇచ్చి, నన్ను రక్షించి, నాకు నిత్య జీవం ఇచ్చి, నిత్యత్వాన్ని, పునరుత్థానాన్ని నాకు అనుగ్రహించిన నా దేవుని బట్టే, సిలువలో ఉన్న ప్రభుని బట్టే నా అతిశయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేనిని బట్టి మనం అతిశయించకూడదు. రేపు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. కనుక రేపుని గురించి చింతపడకండి. ఏనాటికి ఆనాటికే చాలు. ఈనాడు బాధలు ఈనాడే చాలు. రేపుల బాధలు కూడా తెచ్చుకుని అడ్వాన్స్గా బాధపడడం ఎందుకు? ఏమండి, రేపుడు బాధలు రేపుడు ఎలాగా ఉన్నాయి ఏమండి. అంచేత అడ్వాన్స్గా కాకుండా ఉన్నదాన్ని బట్టి, ఈ దినాన్ని బట్టి దేవుళ్ళు ఆనందించు, దేవుని బట్టి అతిశయించు, దేవుని బట్టి సంతోషించు. సంతోషం పొంగింది, సంతోషం ఎక్కడుందో సంతోషం అని అనుకుంటారు. సంతోషం లేకపోయినా నేను సంతోషంతో దేవుని స్తుతించు. ఫాస్ట్ గారు నాకేం సంతోషం ఉందండి, మా ఇంట్లో ఏం సంతోషం ఉంది, నేను ఎక్కడ ఏ సంతోషం లేదని, సంతోషం ఎక్కడ ఉందో అని ఎదుగుతుంటే నాకన్నా ముందే అదే పారిపోతుందండి. దాన్ని రీచ్ అవ్వలేకపోతున్నాను అని అనుకోవద్దు. సంతోషముతో దేవుని స్తుతించు. దావీదు ఏమీ లేనప్పుడు అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, కృపాక్షేమాలే నా వెంట వస్తాయి, చిరకాలమైన మందిరం నేను ఉంటాను. ఎందుకంటే నా దేవుడు ఆయన నా క్షేమము ఇచ్చే దేవుడు. అడాంధకారాల్లో కూడా నాతో ఉండే దేవుడు ఆయన. నన్ను ఆశీర్వదించే దేవుడు, నూనెతో నా తలను అభిషేకించే దేవుడు. నాకు ఏ కొదువ నా దేవునికి లేదు అని ఏమీ లేనప్పుడు దేవుని స్తుతించాడు. అన్నీ ఉన్నట్టుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. కానీ సంతోషం లేదా? పాడు. సంతోషముకి మూలం ఆయనే, సంతోషానికి మూలము ఆయనే. ఆయన నువ్వు కలిగి ఉన్నావు గనుక, ఆయన నీ తండ్రి గనుక నువ్వు ఆయన బట్టి ఆనందించు, ఆయనలో ఉన్నదాన్ని బట్టి ఆనందించు. అది ఇవ్వగలిగిన ఆయనను బట్టి దేవుని స్తుతించు. దేవుడు నేను ఎప్పుడు సంతోషభరితుడిగానే చేస్తారు. శ్రమల్లో కూడా నువ్వు ఆనందించగలుగుతావు, శోధనలో కూడా ఆనందించగలుగుతావు. కనుక రాబోతున్నటువంటి దైవోగ్రతను గురించి దేవుడు యెషయాకి చెప్పు. దుష్టుల మీదకి ఎలాగా వారి క్రియాఫలము రాబోతుంది వారి మీదకి. ఏమండి, మంచివారికి ఫలం ఇచ్చినవాడు దుష్టులకు ఫలం ఇవ్వడా? మరి నిశ్చితంగా ఇస్తాడు కదా. దుష్టులు ఫలం ఇచ్చే దేవుడు నీతిమంతులు మరి నిశ్చయముగా ఫలం ఇస్తాడు కదా. ఏమండి, నమ్మదగిన దేవుని మాట అది. హల్లెలూయా. అయితే మీరు బాధపడుతుంటారు, అయ్యో వారితో పాటు మేమెందుకు బాధపడాలి, వారితో పాటు మాకెందుకు శ్రమలు, అనీతిమంతులు, దుష్టులు, పాపులు, భక్తి లేని వారికి కలుగుతున్న శ్రమలు బట్టి దేవుడు అన్నీ తీసివేయబోతున్నాడే, వారితో పాటు మేమెందుకు శ్రమపడాలి అని చాలామంది ఇప్పుడు అప్పుడు కూడా తలస్తూ ఉంటుంటారు. కొన్ని ఇంట్లో భక్తిహీనులు ఉంటారు, భక్తి లేని వాళ్ళు, భక్తి కలిగిన వారు ఉంటారు. ఈ భక్తి లేని వారిని బట్టి భక్తి కలిగిన వారు కూడా బాధపడవలసి ఉంటుంది. భార్య అయినా భర్త అయినా మరెవరైనా ఇంట్లో వారిని బట్టి భక్తి లేని వారు భక్తి కలిగిన వారికి విరోధంగా ఉంటుంటారు. పడదని దేవుని వాక్యమే సెలవస్తుంది. ఎందుకంటే శరీర సంబంధులకు ఆత్మ సంబంధులకు పడదు. భక్తి లేనివాడు శరీర సంబంధి, భక్తి కలిగిన వాడు ఆత్మ సంబంధి, భయం కలిగిన వాడు. ఇంటి విరుద్ధకి పడదు ఎప్పుడు కూడాను. శరీరానికి ఆత్మకి ఎప్పుడు పడదు, శరీర సంబంధులకు ఆత్మ సంబంధులకు ఎప్పుడు పడదు. పోరాటమే 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 అని దేవుని వాక్యంలో మనం స్పష్టంగా చూస్తూనే ఉన్నాం. అందుబట్టి వారిని బట్టి మేమెందుకు శ్రమపడాలి అని నీతిమంతులు తలస్తున్నారు. లేని పిల్లారా, ఇది అన్ని కాలాల్లో జరిగే సంగతే. ఇది ఇప్పుడు అప్పుడు ఎప్పుడు ఉండే సంగతి. అయితే దేవుడి వాక్యం అలా ఆదరిస్తుంది, బలపరుస్తుంది. ఏమంటే నీతిమంతునికి మేలు కలుగుని చెప్పు యెషయా. మన హృదయాలు మన ఆలోచనలు ఎరిగిన దేవుడు, వారి హృదయాలు ఆలోచనలు ఎరిగిన దేవుడు యెషయా ద్వారా ఈ మాటలు చెప్పమంటున్నాడు. చెప్పు వారితో, నీతిమంతులకు మేలు కలుగుతుంది,
ఎందుకంటే వారు నా నీతిని వెంబడిస్తున్నారు, నీతిని ప్రేమిస్తున్నారు, నీతిని జరిగిస్తున్నారు, నీతిమంతులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. కనుక వారికి మేలు కలుగుతుందని చెప్పు. అంతేకాదు, వారు ఏందైతే నీతి కొరకు నిలబడి మేలు చేస్తున్నారో ఆ నీతికి తగినటువంటి ఫలాన్ని కూడా వారు పొందుకుంటారని చెప్పు అంటున్నాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. అవును దేవుని సంగమా, అప్పుడు ఎప్పుడు కూడా నీతిమంతుడికి కలుగు ఆపద అనేకమైనప్పటికీ కూడా వాటన్నిటిలోంచి దేవుడే తప్పిస్తాడు. వారి క్రియాఫలాన్ని వారికి ఇస్తాడు, వారి ఫలమును వారికి దయచేస్తాడు దేవుడు. అంచేత భయపడక్కర్లేదు. నీతిమంతులను చూచుచున్న దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని వాక్యము మత్తయి సువార్త 5:10-12 వచనాలు మనం చూస్తే అక్కడ అంటున్నాడు దేవుడు. 5వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చూస్తే మత్తయి సువార్తలో నీతి అనగా దేవుని నీతి, మన నీతి కాదు సుమా, లోక నీతి కాదు సుమా, దేవుని నీతి మనకు వాక్యములో వెత్తబడ్డాది, తెలియజేయబడ్డాది. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, అంటే వారి సంతోషం ఆనందభరితులని దేవుడు చెప్తున్నాడు. ధన్యులు. ఎవరిది దేవుని రాజ్యము? వారిదే. దేవుని నీతిని నెరవేరుస్తూ హింసించబడుతున్నావా? నీవు ధన్యుడువు. మనం అనుకుంటాం మేడలు, మిద్దులు, కాళ్ళు, బంగారం కలిగిన ధన్యులు అనుకుంటాం. అబ్బా వాడు కోటీశ్వరుడు రా, కోటికే ఈశ్వరుడు. ఏంటి మనం అనుకుంటాం, వాళ్ళని ధన్యులు అనుకుంటాం. వాళ్ళ పిల్లలు చూడు ఎంత ధన్యులు. ఏంటి కానీ దేవుడు ఎవరంటున్నారు? నీతి నిమిత్తము. ఈనాడు లోకంలో అనేక మంది నీతి నిమిత్తం ఏమవుతున్నారు? హింసించబడుతున్నారు. వారిదే దేవుని రాజ్యము, వారిదే దేవుని రాజ్యం. నా నిమిత్తము జనులు మనం నిందించి హింసించి అబద్ధముగా, అమ్మో ఇది చాలా కష్టం. నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలికినప్పుడు, అమ్మో దేవుని ధన్యత అండి బాబు. లోకంలోనికి విడ్డూరంగా ఉంది కదా దేవుని ధన్యతలు. అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలల్లా పలికేవారు ఉంటారు, హింసించేవారు ఉంటారు, దూషించేవారు ఉంటారు. ఒక ఇంట్లోనే ఉంటారు, ఒక సంఘంలోనే ఉంటారు. ఏంటి ఉండగా మానరు. మీరు ధన్యులు. తర్వాత నీ సంతోషం ఆయనే. సంతోషించి అంటే ఏం చేయాలి? ఏం చేయాలి? దేవుని దగ్గర మోకరించి ప్రార్థించి, కష్టం వచ్చినప్పుడు, హింస కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, దోషలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, నేను వేలు పెట్టి చూపిస్తున్నప్పుడు ఏం బాధపడకు, ప్రభు వైపు చూడు. ఆయన వెంబడించిన వారికి ఇది మామూలే. తర్వాత ఇంకేమంటుండు? అయిపోయిందా? ఆమేన్. దేవుడు పరలోకములో మనకి ఇచ్చేటువంటి ప్రతిఫలం ఉందో చూసారా? అది ఏమవుతుందట? పెరుగుతుందట. బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగినట్టు ఏమండి పెరుగుతూ ఉంటుందట. మనం అనుకుంటాం అక్కడెందుకురా బాబు, ఇక్కడ కావాలి కానీ, ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలి కానీ అక్కడెందుకు? అదే శాశ్వతమైంది, ఇది అశాశ్వతమైంది. అది శాశ్వతమైంది, ఇది అశాశ్వతమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఏది కావాలి? శాశ్వతమైనది కావాలా, అశాశ్వతమైనది కావాలా? శాశ్వతమైన ఆనందము కావాలి, శాశ్వతమైన ప్రేమ కావాలి, శాశ్వతమైనటువంటి రాజ్యము కావాలి, శాశ్వతమైన దేవునితో సదాకాలము జీవించే జీవితం కావాలి. కాలమే లేనటువంటి అనంతమైనటువంటి స్థితిలోని దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఆయన ప్రణాళికలు ఎన్నో మనకు అర్థం కాని, యుగ యుగాలు మీరు ఏలుదురు అంటున్నాడు. మనకు అర్థం కాదు ఈ మర్మం. ఏలడం ఏంటి? ఎవరిని ఏలుతాం? యుగ యుగాలు ఏలుదురు మీరు అంటున్నాడు. హల్లెలూయా. మనకు తెలిసిన బైబిల్లో 10%, ఇంకా 90% మనకు తెలియంది అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తుంది. దేవుని స్తోత్రం. దేని పిల్ల అంచేత
దేవుని వాక్యం అనే నీతి మనకు బోధిస్తూ, నీతిమంతుడు దేవుని నీతిని నెరవేర్చేవారు. వాడితో యేసుప్రభువే నేరుగా చెప్తున్నాడు, నా నిమిత్తము, నా నీతి నిమిత్తము మీకు దూషణలు వస్తాయి, హేళనలు వస్తాయి, కొడతారు, చంపుతారు. నీతి చెప్పితే చంపుతారు, ఏమండి, మంచి చెప్పితే దూషిస్తారు, తప్పురా అంటే చంపుతారు, ఏమండి. అదే జరుగుతుంది కదా ఇప్పుడు లోకంలో. దేవుని పిల్లారా, గమనించండి. బాధపడుతున్నావా? బాధపడద్దు. దేవుని నీతి నిమిత్తము దేవుని పిల్లరా మనం సంతోషించవలసిన వారమే అన్నాం. భక్తులు అలాగ సంతోషించి వారు జయించారు. గొప్ప ఫలాన్ని ఇహమందును పరమందును వారు చూడగలిగినారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమా, నీతిమంతునికి మేలు కలిగినని చెప్పు. అది అనుకుంటున్నాను, ఇదేంట్రా బాబు, వాళ్ళతో పాటు నేను శ్రమలు పడుతున్నాను, నీతి నిమిత్తం ఇన్ని బాధలు పడుతున్నాను, సత్యం నిమిత్తం ఇన్ని బాధలు పడుతున్నాను, దేవుని కొరకు జీవిస్తే ఇన్ని బాధలు పడుతున్నాను అని బాధపడుతున్నారు వాళ్ళు. కాదు, వెళ్ళి చెప్పు, వారికి ఫలము ఉంది, వారి నీతికి ఫలం ఉంది, వారి బాధలకు ఫలం ఉంది అని దేవుడు వారిని ఆదరిస్తూ ఉన్నాడు. యేసయ్య కొండ మీద చేసిన ఈ ప్రసంగంలో ఎవరు ధన్యులు అంటే, దేవుని పిల్లరా వీరు ధన్యులు అంటున్నాడు. వీరు ధన్యులు, వీరు ధన్యులు. ఇంకా మత్తయి సువార్తలో మనము 24 చూసినట్లయితే అక్కడ ప్రభు యొక్క రాకడకు, యుగ సమాప్తికి అనేకమైనటువంటి రాకడ గుర్తులు ప్రభు తెలియజేస్తున్నారు. ఆ తెలియజేస్తున్నటువంటి సమయాల్లో అనేక విషయాలు మనం చూస్తూ ఉంటుంటాం. అందులో 12వ వచనం మనం చూసినట్లయితే, అక్రమము విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారును, అంతము వరకు సహించిన వాడు ఎవడో. ఆమేన్. అందరం ఆమె చెప్దాం. ఏమండి, ఎప్పుడు వరకు సహించాలట? ఏం విస్తరిస్తుందట? అక్రమం. ఈనాడు లోకంలో దేవుని పిల్లరా, అక్రమం అంటే పాపం. దేవుని యొక్క వాక్యక్రమానికి, దేవుని నీతికి, దేవుని చిత్తానికి, దేవుని యొక్క నిబంధనకు విరుద్ధముగా లోకంలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. అక్రమం ఎక్కడ చూసినా పాపం, 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 వావి వరస లేదు. సుధోమ దినాలు, లోతు దినాలు మనం చూడలేదు, కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ దినాలు. సమాజంలో, మనుషుల్లో పాపం పెరిగిపోతుంది, దేవుని అక్రమం పెరిగిపోతుంది, అవినీతి పెరిగిపోతుంది, దౌష్ట్యం. మన చార్లీ క్రిక్ని చంపినోడు వాడొక్క ఏమనేది, వాడు ఎవడాడు? గ్రే ఆట వాడు. మీకు తెలిసి ఉండు గ్రే అంటే ఎవడో. ఆ చంపే ముందు ఎవరిని కలిసి వచ్చాడట? ఏమండి, ఎవరిని కలిసి వచ్చాడట? స్త్రీలు పురుషులుగా మారిపోతున్నారు. స్త్రీలు పురుషులుగా దేవుడు చెప్పాడు ఎప్పుడో, స్త్రీలు పురుషులుగా కనీసం వస్త్రాలు కూడా ధరించొద్దు అన్నాడు. అదేమి దిక్కుమాలిన పరిస్థితి వచ్చిందో కానీ ఆడవాళ్ళ బట్టలు వేసుకోలేదు, మగవాళ్ళ బట్టలు వేసుకుంటున్నారు. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అన్నమాట. అంటే స్త్రీలుగా పుట్టిన వాళ్ళు పురుషులుగా మారిపోతున్నారు, పురుషులుగా పుట్టినవారు స్త్రీలుగా మారిపోతున్నారు. ఎంత దౌర్భాగ్యం! దేవుడిని స్త్రీగా పుడితే స్త్రీగా ఉండకుండా పురుషులుగా మారిపోతున్నారు. వాళ్ళని ట్రాన్స్జెండర్స్ అంటారు. వెళ్ళి అక్కడ కలిసి వచ్చారట ఈడు. అంటే వారికి విరుద్ధంగా ఈయన మాట్లాడుతుండ్రు కదా. నీతిని బోధిస్తున్నాడు చార్లెస్ కిర్క్ అని ఆయన. దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు, దేవుని ప్రేమను బోధిస్తున్నాడు, అవినీతిని ఖండిస్తున్నాడు, పాపాన్ని ఖండిస్తున్నాడు, యువతరాన్ని దేవుని వైపు తిప్పుతున్నాడు. దెయ్యం ఊరుకుంటుందా? దెయ్యపు మనుషులు ఊరుకుంటారా? దాన్ని అనుసరించేవారు ఊరుకుంటారు? అమ్మా, మా సమాజానికి, మా కార్యక్రమాలకి అడుగుతున్న భూమి నుంచి ఎలాగైనా తీసేయాలి. తీశారు. చక్కగా హతసాక్షుల జాబితాలోనికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
చక్కగా హతసాక్షుల జాబితాలోనికి వెళ్ళిపోయాడు. ఉన్నతమైనటువంటి హతసాక్షుల దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక పాపం ఎలాగ పెరిగిపోతుందో మనం చూస్తున్నాం. అక్రమం ఎలా పెరిగిపోతుందో చూస్తున్నాం. ఎక్కడ చూసినా మోసాలు, అబద్ధాలు, దుర్నీతి, దుష్టత్వం, అక్రమ సంబంధాలు. దేవుని పిల్లారా, ఎంత దారుణం అంటే ఇక అంత దారుణంగా పెరిగిపోతుంది. ప్రభు ఈ రాకడ సూచనలలో తెలియజేస్తున్న మాట, అక్రమం విస్తరించుట చేత అనేకులు అంటున్నాడు ఇక్కడ. ప్రేమలు ఏమైపోతాయట? ఎప్పుడైతే అక్రమానికి, పాపానికి, దేవుని నీతికి, దేవుని వాక్యానికి విరుద్ధంగా మనం వెళుతుంటామో, చేస్తుంటామో, మాట్లాడుతుంటామో, ప్రవర్తిస్తుంటామో, దేవుని పిల్లరా, మనలో దైవికమైన ప్రేమ చల్లారిపోతూ దేవుడిచ్చిన అమూల్యమైన ప్రేమను మించింది లోకంలో ఏది లేనే లేదు. బంగారం దానికి సాటి రాదు, లోక ఐశ్వర్యాలు దానికి సాటి రావు. దేవుడిచ్చిన ప్రేమ అంత అమూల్యమైనది. అందుకే అంటాడు, ప్రేమ శాశ్వత కాలముండును. కుటుంబాలుగా జీవిస్తున్నటువంటి మన జీవితాలలో ప్రేమ చూడాలని దేవుడు కోరుతున్నాడు. కానీ ఏమి చూడవలసి వస్తుంది? అక్రమం చూడవలసిన పరిస్థితి. భర్తలో నీతి కనబడదు, భార్యలో నీతి కనబడదు, బిడ్డల్లో నీతి కనబడదు, కుటుంబాలలో నీతి కనబడదు. ఊరకనే పై భక్తి సున్నము కొట్టిన సమాధుల్లారా అన్నాడు దేవుడు. ఇష్టనాడు వెళ్ళి శుభ్రంగా కడిగేసి మంచిగా పెయింట్లు వేస్తుంటూ ఉంటారు సమాధులకి. అబ్బబ్బా, కోలాహంగా ఉంటుంది. ఆ సెంటర్ జైల్లో ఉన్న సమాధి దగ్గర చూస్తే అబ్బబ్బా, ముందు రోజు నుంచి కోలాహం. మనుషులు కోలాహం ఏంటంటే చనిపోయిన తమ పితరుల దగ్గరికి వెళ్ళి, తల్లిదండ్రులకి వెళ్ళి, బిడ్డల దగ్గరికి వెళ్ళి సమాధులు కడిగేసి మంచిగా అలంకరించి వాళ్ళకి ఇష్టమైనవన్నీ అక్కడ పెట్టి మళ్ళీ ఏం వెలిగిస్తారు? క్యాండిల్స్ వెలిగించి మళ్ళా అక్కడ ప్రార్థన చేస్తారు. మరి ఏమేమి ప్రార్థన చేస్తారో, పరలోకంలో సుఖంగా ఉన్నావా లేదా, నువ్వు పరలోకానికి వెళ్ళావా లేదా నరకానికి వెళ్ళిపోయావు నాకు తెలియదు. ఒకవేళ ప్రభు పరలోకానికి నరకానికి వెళ్ళిపోతే ఎలాగైనా పరలోకానికి లాగిన ఆయన ఏం ప్రార్థన చేస్తారో నాకు తెలీదు. లేకపోతే ఇలా ప్రార్థన చేస్తారేమో, ఎంతగా ప్రేమించావు నా తండ్రి, నా తల్లి, నా బిడ్డ, నీ ప్రేమకు దూరం అయిపోయాను, అయినా నేను వచ్చేస్తాను, టైం దగ్గర పడిపోయింది. దేవుడు అంటున్నాడు, యేసయ్య ఆ భక్తిపరులమని, నీతిమంతులమని అంగీలు వేసుకొని సమాజం అందరూ నిలబడి చేతులు ఎత్తుతూ ప్రార్థన చేస్తున్నటువంటి వారిని అంటున్నాడు, సున్నము కొట్టిన సమాధుల్లారా మీకు శ్రమ అంటున్నాడు దేవుడు. లోపటంతా కల్మషమే, ద్వేషమే, దూషణే, అజిద్రియత్వమే, కుళ్ళు, కంపు. బయటికి మాత్రం ఎంత అందంగా సమాధుల్లా కనబడుతున్నారు. దేవుని సంఘమా, ఈనాడు సంఘం యొక్క చాలామంది పరిస్థితులు అలాగే ఉంటున్నాయి. బయటికే భక్తి, బయటికే ప్రేమ, బయటికే ప్రైజ్ లార్డ్, కానీ లోపటంతా కంపు. ప్రేమ లేదు. దేవుడిచ్చిన ప్రేమలను పోగొట్టుకొని, అక్రమాన్ని పెంచుకొని, దుర్నీతిని పెంచుకొని, అక్రమ సంబంధాలు పెట్టుకొని, లోకముతో స్నేహాలు. దేవుని పిల్లారా, ఎంత భయంకరమైన పరిస్థితి ఈనాడు కుటుంబాలలో. ఎందుకు నెమ్మది ఉండటం లేదు? దేవుని వాక్యానికి స్థానం ఉండటం లేదు, ప్రార్థనకు స్థానం ఉండటం, ఆచార భక్తి, ఆదివారపు భక్తి క్రైస్తవులు అయిపోతున్నారు చాలామంది. మీరు కాదులేండి, మీరు చాలా మంచివారు. ఆదివారపు క్రైస్తవులు, అలవాటు క్రైస్తవులు, పండ్ల క్రైస్తవులు. ఏమండి
భక్తి అలాగే మారిపోతుంది దేవుని పిల్లారా. ఎంత భయంకరం అంటే అక్రమం పెరిగిపోతుంది అనమాట మనలో. దేవుడు కాలాలను సమయాలు మనకిచ్చి, ప్రార్థనా దినాలనిచ్చి, నిమ్మక కూడికి మనకిచ్చి, సమాజంగా కూడిక మానకూడి అని దేవుడు ఆజ్ఞను హెచ్చరిక జారీ చేస్తున్నప్పుడు కూడా మనకెక్కడ నో టైం అన్నాడు. నాకు టైం లేదంటే రావడానికి. బాబుదా టైం అన్నాను నేను. టైం నీ బాబుదా, టైం నీ బాబుదా, టైము మా దేవునిది. దేవుని స్తోత్రం. ఆయన మనకేస్తున్నాడు. ఒరే బాబు నీ టైం అయిపోయిందంటే మన బెడ్డింగ్ మనం చుట్టేసుకొని రెడీగా ఉండాలి. దేవుని పిల్లరా గమనించు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జీవించండి. ఏమండి ఏది జ్ఞానం? దేవుని నీతిని నెరవేర్చటే జ్ఞానం. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటే జ్ఞానం. 70 సంవత్సరాలు పూర్తయిందని తెలుసుకున్నాడట ఒక ఆయన, దానియేలు భక్తుడు. ఇర్మియా గ్రంథాన్ని చదువుతున్నాడు ఆయన. ఇర్మియా గ్రంథాన్ని చదువుతూ 70 సంవత్సరాలు పూర్తయిందని తెలిసిన తర్వాత దేవుడు ఆయనకి చెప్పలేదు, అరే బాబు 70 సంవత్సరాలు పూర్తయిపోయింది, నువ్వు ఉపవాసం ఉండు, కన్నీళ్ళు కాచు, మొరపెట్టు, నా ప్రజల కొరకు విడుదల సమీపమైంది మీకు, మరి ఎలాగైనా ప్రభువా మా పితరులు చేసిన పాపానికి మేము శిక్ష అనుభవిస్తున్నాం, మా దేశాన్ని కోల్పోయాం, మా స్వాతంత్రాన్ని కోల్పోయాం, మా ఆలయాలను కోల్పోయాం, ఈనాడు బానిసలు బ్రతుకుతున్నాం, అయ్యా మమ్మల్ని కనికరించండి అని దేవుడు చెప్పలేదు. ఆయనకి గ్రంథము వలన ఆయన గ్రహించాడు, గ్రంథము వలన ఆయన గ్రహించాడు. చదువుతారా ఆ మాట? ఎన్నో అధ్యాయము? 9:2. దానియేలు రాసిన గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం చదవమ్మా. గ్రంథస్థం చేశాడు, ఆ గ్రంథాన్ని వీళ్ళకి అందించాడు. ఏదైతే తన ప్రజలు ఎదుర్కొంటారో, తర్వాత ఏం జరగబోతుందో, బాబీలను ఎలాగ అంతమొందించబోతున్నాడో, తిరిగి తన ప్రజలను ఎలాగ తీసుకుని రాబోతున్నాడో, ఇవన్నీ ముందుగానే ఆయన ప్రవచించి ఆ గ్రంథాన్ని తన ప్రజలకు అందించాడు, చెరసాలలో ఉన్న వారికి పంపించాడు. దేవుని పిల్లరా, కనుక ఆ గ్రంథం ఈయన దగ్గర ఉంది, ఆ ఇర్మియా రాసిన గ్రంథం మన దగ్గర ఉంది. అయిందా? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? గ్రంథము వలన గ్రహించి అంతట నేను గోనె బట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపన చేయుటకై నా మనస్సును నిబ్బరము చేసుకొని నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకుంటున్నాడు. చాలు, తన ప్రజల పాపములు తాను ఒప్పుకుంటున్నాడు. ఆ మాటలు ఎంత అమూల్యమైన మాటలండి అవన్నీ కూడా. తనకి ఏం అవసరం? ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, రాజులు గణపరచగలిగిన స్థితిలో ఆయన ఉన్నాడు. రాజులు సైతము కూడా ఆయన మాట అంటేనే గౌరవం. ఆ స్థానంలో, ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. అంతటి స్థానంలో ఉన్నటువంటి ఈయనకి ఏం అవసరం? నీతి కొరకు బతుకుతున్న వారు వీళ్ళు, నీతి కొరకు హింసించబడుతున్న వారు వీళ్ళు, దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు. నిన్ను ఏర్పాటు చేసుకోలేదా ఆయన? నిన్ను పిలవలేదా? నిన్ను రక్షించలేదా? నీ కొరకు ప్రాణం పెట్టలేదా? నీ కొరకు ఆయన తిరిగి రావటం లేదా? ఆయన రాయించాడు కనుక అది జరుగుతుంది. కొంతమంది ఇలాగ అంటారు, అక్రమం విస్తరించేది అన్నాడు, ఎలాగ మరి పెరగాలి కదా, ప్రేమలో చల్లారిపోతే అన్నాడు కనుక
అందుకనే చల్లారిపోయింది కనుక నిన్ను పీకుతున్నాను అంటాడు ఒకడు, నేను తంతున్నాను అంటాడు ఒకడు, నీ కడుపు మారుస్తున్నాను అంటాడు ఒకడు, బూతులు తీటినోడు ఒకడు. కట్టుకున్న బూతులు తీడుతున్న ఎంత భయంకరం అండి, ఎంత భయంకరం. భార్యను నీకు మేలుగా ఇచ్చాడు, నీ జీవితాంతం కూడా నీతో ఉండడానికి. తల్లిదండ్రులు ఉండరు, వాళ్ళు వెళ్ళిపోతారు, వారి పని సమయం అయిపోయినప్పుడు. ఆ ఉన్న ఆస్తి ఏదో నీకు రాసి వెళ్ళిపోతారు, అప్పులుంటే నీకు ఇచ్చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు ఉండరు, జీవితాంతం నీతో ఉంది, నీకు సేవ చేయడానికి, నీ బిడ్డలకు సేవ చేయడానికి. నువ్వు మంచం మీద పడితే నీకు సేవ చేయడానికి. ఎవడు చేస్తాడు నీకు సేవ? ఏమండి, నిన్ను ప్రేమించి నీకు మేలు కలుగుటకై నీకు భార్య అని ఇస్తే బూతులు తిడతావా, అవమానిస్తావా, దూషిస్తావా, డబ్బు తేవాలా? ఉద్యోగం చేయి, లేకపోతే విడాకులు ఇచ్చేస్తాను అంటాను మొన్న ఒకడు. ఉద్యోగం చేయి, నేను పెళ్లి చేసుకుంది ఎందుకు? అడి భార్యను పోషించినవాడు ఎందుకంటే పెళ్లి చేసుకునేవాడు? అంత చేత కానివాడు ఎందుకు పెళ్లి చేసుకోవాలంటాను నేను. భార్యను పోషించడం నీకు చేత కాదు, భార్యని ప్రేమించడం నీకు చేత కాదు, సంరక్షించడం నీకు చేత కాదు, ఎందుకు పెళ్లి చేసుకున్నా? పంపించాడు ఇంటికి, అది తెచ్చేయి, పంపించేది. ఏది? పెళ్లి సర్టిఫికెట్. ఎందుకో కోర్టుకి అప్లై చేయాలి, విడాకులు. సంవత్సరం కాలేదు పెళ్ళయి. ఎంత భయంకరం, ఎంత. భార్య ఉద్యోగం చేయాలి, పెళ్లి చేయాలి, ఈ సేవ చేయాలి, ఈ పిల్లల సేవ చేయాలి, రాగానే వండి పెట్టాలి. ఇందుకే భార్య నీకు ఇచ్చింది. ఎంత భయంకరం, ఎంత అక్రమం అండి, ఎంత దౌర్భాగ్య స్థితి. ఈనాడు సంఘాలలో దేవుని పిల్లల జీవితాలు, దేవుని కుటుంబాల జీవితాలు అక్రమం, 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 అక్రమం. దేవుని పిల్లారా, సరి చేసుకుందాం. ప్రేమలు చల్లారిపోకూడదు, ప్రేమలను పెంపొందించుకోవాలి. దైవికమైన ప్రేమ మనకు కావాలి. లోక ప్రేమలు కాదు మనకు కావాల్సింది, అవి శాశ్వతం కాదు. భార్య తెచ్చినంతకాలం ప్రేమిస్తూ భార్య తేకపోతే మీ బాబు ఇంటికి పో అంటావు. అది ప్రేమ కాదు. దేవుని పిల్లారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘమా, దేవుని పిల్లారా, ఈనాడు ప్రభు రాకడ సూచనలో ఇది స్పష్టమైన సూచనగా అనేక గుర్తులు చెప్పాడు. అందులో ఇది గుర్తు. ఎంత మంచి దేవుడండి మన దేవుడు. మన స్థితి ఎలాగుంటుందో దేవుడు తెలియజేస్తున్నాడు. అనేకులు నా పేరట వస్తారు, మోసగిస్తారు. జాగ్రత్త సుమా. ఇలా దిగొచ్చేస్తుంటే ఒకడు వచ్చి మాకు సువార్త చెప్తున్నాడు, భార్య భర్తలు వచ్చి మళ్ళీ కరపత్రం ఇస్తున్నాడు. మాకు సువార్త చెప్తున్నాడు మళ్ళీ ఇంగ్లీషులో. దుర్బోధలు అనేక మంది. అలాంటి వారికి శుభమని చెప్పవద్దని బైబిల్ చెప్తుంది. ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళవలసిన వాడు వీడు. ఇప్పుడు వీళ్ళకి ఆదివారాలు ఆరాధన అక్కర్లేదు, వారి శనివారం ఆరాధన. ఆదివారం మళ్ళీ అన్యులింటికి వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు. సులువుగా మోసగించేది, మోసపోయేది ఎవరంటే క్రైస్తవులే. అందులో స్త్రీలు. సాతాను ఎవరిని మోసగించాడు? ఆదామును మోసగించలేదు, అబ్బమ్మనే మోసగించాడు. అందుకని పౌలు గారి కొద్దిగా బాధ ఆడవాలంటే. అందుకని స్పష్టంగా చెప్తాడు, ఆదాము మోసగించబడలేదు కానీ అబ్బమ్మ మోసగించబడ్డది అని రాస్తాడు. ఆ మోసం తీసుకెళ్ళి ఆయనకి అంటకట్టింది, ఆయనేమో అందరికీ అంటకట్టేశాడు. పురుషులు లేనప్పుడు స్త్రీల దగ్గరికి వస్తారమ్మా, మీకు తెలియని రహస్యాలు మీకు చెప్తామమ్మా. బైబిల్ ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అందమైనటువంటి పుస్తకాలు పట్టుకొస్తారు. వాళ్ళలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే చాలా ఓపికలకి ముఖం మీద ఉమ్మేసినా సరే తుడుచుకొని నీతో మాట్లాడతారు. అంత పేషెన్స్ వారికి. ఆ ఆర్గనైజేషన్లో ఉన్నవారు ఆ ఆర్గనైజేషన్ త్వరగా వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా త్వరగా డెవలప్ అవడానికి కారణం ఏంటంటే వారందరూ మంచి ఎడ్యుకేటెడ్స్, జాబ్ హోల్డర్స్, అనర్గళ ఇంగ్లీష్ మాట్లాడతారు,
చీ అన్నని వెనకాతలు వస్తారు. మంచి ఆకర్షణీయమైన పుస్తకాలు, సాహిత్యం వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎందుకంటే వరల్డ్వైడ్గా వారు ప్రింట్ చేసి ఆ పుస్తకం చూడగా నీకు లోపల ఏముందో చూడాలనిపిస్తుంది, అంత ఆకర్షణీయంగా ఉంటుంది. ఏంటి చూడడానికి ఆ పండు రమ్యముగాను ఉన్నట్టు వాళ్ళ పుస్తకాలు చాలా రమ్యంగా అందంగా ఉంటాయి. టైటిల్ అలాగా ఉంటుంది. టైటిల్ చూస్తే నేను ఆకర్షిస్తుంది అన్నమాట. జాగ్రత్త సుమా దేవుని పేరు. దుర్బోధాలు నా పేరట అనేక మంది అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తులు వచ్చి నువ్వు అవకాశం ఇస్తే, నువ్వు సత్యం నీకు తెలియపోతే, దేవుని నీతి నీకు తెలియపోతే, దేవుని వాక్యము లోతుగా నీకు గ్రహింపు లేకపోతే నేను ఇట్టే లాక్కొని పోతారు. పౌలు అంటున్నాడు, చిన్న ఆస్తిని విడిచిపెళ్ళే సమయానికి అంటున్నాడు, ఇదిగో నేను వెడలపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీ మధ్యకు వచ్చును. తోడేలుగా వస్తుందా? తోడేలుగా ఎప్పుడు రాదు, గొర్రె చర్మాన్ని ధరించుకుంటూ వస్తుంది. అది నువ్వు తోడేలు వస్తే వెంటనే గుర్తించేస్తావు. ఒరే తోడేలు వచ్చింది, ఎత్తుకెళ్ళిపోద్ది, దూడపోయాను కలలు తీయండి అని పరిగెడుతుందండి. దాన్ని చంపడానికి విలేజ్ సైడ్ వచ్చేస్తుంటుంటాయి, మేకపిల్లలు దూడపిల్లలు ఎత్తుకెళ్ళిపోతుంటాయి. ఏంటి తోడేళ్ళు. అందుకనే తోడేలుగా రాదు. ఏం ధరించుకొని వస్తుంది? గొర్రె చర్మాలను, అంటే గొర్రెలాగే వస్తుంది. అందుకే పౌలు గారు అంటారు, నేను వెడలిపోయిన తర్వాత నాకు తెలుసు క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యకి వస్తాయి. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చేవారు ఉన్నారు, మీలో నుంచి బయలుదేరేవారు ఉన్నారు. వారు కనికరించగా మందలను ఈడ్చుకొని పోతారు, మందలను విడగొట్టేస్తారు. ఏమండి, విడగొట్టే మాటలు ఎక్కువైపోయినాయి, కలిపే మాటలు లేదు, సమాధానపరిచే మాటలు లేవు, సఖ్యపరిచే మాటలు లేవు, ఏకపరిచే మాటలు లేవు, ప్రేమ కలిగిన మాటలు లేవు, ఆదరించే మాటలు లేవు, సారవంతమైన మాటలు లేవు. విడగొట్టే మాటలు, ద్వేషము పుట్టించే మాటలు, క్రోధాలు రేపే మాటలు, విభేదాలు. జాగ్రత్త సుమా. నువ్వు నరకానికి పోవాలన్నా, స్వర్గానికి వెళ్ళాలన్నా నీ నోరే కారణం. మంచం ఎక్కాలన్నా నీ నోరే కారణం. నిన్ను సరిచేయాలన్నా నిన్ను మంచం ఎక్కిస్తాడు దేవుడు, నీ నోరు సరిగ్గా లేకపోతే. జీవపు మరణములు ఎవరి వశం? నీ నాలుక వశమే. అన్నీ తింటున్నవే దేవుడిచ్చినవి. ఏమండి తిని ఇప్పుడు ఈ నాలుక నీ అదుపు ఆజ్ఞలో లేకుండా నీ ఇష్టం వచ్చినట్టే మాట్లాడుతుంది. మన మాటలు సమాధానంతో కూడుకుని ఉండాలి, గాయాలను కట్టేవిగా ఉండాలి, ఆదరించేవిగా ఉండాలి, ప్రేమించేవిగా ఉండాలి, ప్రోత్సహించేవిగా ఉండాలి, బలపరిచేవిగా ఉండాలి, లేవనెత్తేవిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, మన మాటలు ఎలాగున్నాయి జాగ్రత్తగా చూసుకోనండి. మందను కనికరించేవారు ఈడ్చుకొని పోతారు, నాకు తెలుసు. జాగ్రత్తగా మెలకువగా ప్రార్థన చేయండి అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్రమ విస్తరించుట చేత అనేకులు ప్రేమ పూర్తిగా డ్రై అయిపోతుంది. ఇక ప్రేమ లేని చోట ఏముంటుంది? దైవాత్మ నీలోంచి ప్రేమను పంచిపెట్టి ప్రేమను నిన్ను పెంపొందించే దైవ ఆత్మ నీలో లేకపోతే, దైవని వాక్యము నీలో లేకపోతే, ఏమండి పరిశుద్ధాత్మకు నీలో స్థానము లేకపోతే ప్రేమ ఎక్కడ ఉత్పన్నమవుతుందో తెలుసా? దేవుని వాక్యమును నువ్వు ప్రేమించుట చేత ప్రేమ నీలో ఉత్పత్తి అవుతుంది. దేవుని వాక్యము బీజమై ఉన్నది. ఒక విత్తనాన్ని నాటితే అది అలాగే మొలకెత్తుతుందో, అలాగే దేవుని వాక్యము నీలో ఉన్నప్పుడు, లోతుగా అది వేరుపారినప్పుడు, ఆత్మకు నీరు పోసేటువంటి, ఆత్మను పెంపొందించేటువంటి ఆ బీజాన్ని పెంచి పెద్ద చేసేది దేవుని ఆత్మ. ఆత్మ నీలో లేకపోతే ఆ బీజం ఏమవుతుంది? దేవుని పిల్లారా, దాని ఫలం అది ఇవ్వదు, ఎదుగుదల దానికి ఉండదు.
దైవాత్మయ నువ్వు కాలు తన్నుకుంటూ వెళ్ళిపో. దైవాత్మ నువ్వు దుఃఖపరుస్తూ వెళ్ళిపోతుంటే ఆత్మ మన దగ్గర నుంచి వెళ్ళిపోద్ది. ఎంతకాలం నేను సహిస్తుంది? ఎంతకాలం నీలో ఉండి బాధపడుతుంది? ఆత్మ విడదపోయిన తర్వాత ఇంక వచ్చేది ఏంటో తెలుసా? దురాత్మ మనలోనికి వస్తుంది. ఏ ఆత్మ వస్తుంది మనలోకి? సౌల్లో దైవాత్మ వెళ్ళిపోయింది. చాలా దేవుడు సహించాడు, సహించాడు, సహించాడు. మారుతాడేమో మారుతాడేమో మారుతాడేమో, మారట్లేదే. అంతకంత అక్రమం పెరిగిపోతుంది, పాపం పెరిగిపోతుంది. ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు. దైవాత్మ ఆయనలోంచి వెళ్ళిపోయింది. ఇక అక్కడి నుంచి అపవాది ఇల్లు అడుగుతున్నాడు దేవుణ్ణి, మరి దైవాత్మ వెళ్ళిపోయింది కదా, నేను వెళ్తాను అంటుందట. క్యారియాన్ అన్నాడు. రాత్రి ఒక బ్రదర్ చెప్తున్నారు, కళ కన్నాడట. ఆ కళ్ళలో సింహాసనుడైన ప్రభు కూర్చున్నాడట. ఎవరు చుట్టూ కిలోమీటర్ దూరంలో అగ్ని మండుతుందట. ఎవరు సమీపించలేని మహాదేవుడు ఆయన. సాధువానుడు వెళ్ళాడట. ఆడు వెళ్తాడు, ఎందుకంటే ఆడికి అక్కడ ఇంకా టైం ఉంది ఆడికి వెళ్ళడానికి. యోబు గ్రంథం చూస్తాం, వెళ్ళి నేరారోపణలు మోపుతున్నాడు అని, పిల్లల మీద నేరారోపణలు మోపుతున్నాడు. ప్రకటనలో చూస్తున్నాం, దివారాత్రములు సహోదరుల మీద నేరం మోపువాడు కిగో కింద పడ్డాడు అంటున్నాడు. ఆడికి అవకాశం ఇచ్చాడు దేవుడు. ఏమండి, వచ్చి చెయ్యలు వెనక్కి ఎట్టుకొని ఆయనతో మాట్లాడుతూనే వెనకని సైకి చేస్తున్నాడు అటు అలంచర్లకి. నేను ఈ మాటలు పెట్టాను, మీరు పని కానించండి అని. అపవాది పని చేస్తున్నాడు దేవుని పిల్లారా. దేవుడి దగ్గరికి వెళ్ళే శక్తి ఆడికి ఉంది. ఓ దినం వస్తుంది, అప్పుడు భూమి మీద పూర్తిగా తోసివేయబడతాడు. అప్పుడు పాతాళంలో బంధించబడతాడు, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాడు. అంతవరకు అటు పని చేస్తూ ఉంటాడు. కనుక జాగ్రత్త సుమా. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త సుమా, దేవుని సంగమా, దేవుని పిల్లారా. దేవుని ఆత్మ నీ దగ్గర నుంచి వెడలిపోతే వాక్యము నీలో ఫలించదు. ప్రేమ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని ఆత్మ నీలో ఉంటే ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ నువ్వు పెంపొందించుకోవాలంటే, అందుకనే అంచుల మట్టుకు దాన్ని నింపమన్నాడు. ఆ రాతి బాణల్ని అంచుల మట్టుకు నింపమన్నాడు. ఒరే, తాగినదంతా తాగేసే, ఇంకొన్నది కొద్దిమందికి కదా, షార్టేజ్ అయింది, ఇంకా ద్రాక్షరసం కొద్దిమందికి కదా, కొద్ది నీళ్ళు పోయి సరిపోతాయి అనలేదు. అంచుల మట్టుకు నింపమన్నాడు. అప్పుడే అద్భుతం జరిగింది. అలాగా దేవుని ఆత్మ పూర్ణులై ఉండండి. ఎఫెసీ 5:18 చెప్తున్నా, ఆత్మ పూర్ణులై ఉండండి. అంటే ఆత్మచేత అనుదినము నింపబడితే దేవుని ప్రేమ మీలోనికి వస్తూ ఉంటుంది. అది లేకపోతే దెయ్యం మీలో తెస్టేసుకొని కూర్చుంటుంది. అప్పుడు దెయ్యం ప్రవర్తించినట్టుగానే మనం ప్రవర్తిస్తాం. దెయ్యపు లక్షణాలు మనకు కనబడదు. దెయ్యపు స్వభావం నీలో ఉంటాయి. దుష్టాత్మ నీలో పనిచేస్తుంటుంది. ఇంటిలో శాంతి ఉండదు, నీ ఒంటిలో శాంతి ఉండదు. అంతేగా తీసుకొని సంఘంలో పునుగుతావు. వినబడుతుందా దేవుని పిల్లలారా? చెవిగిలిగిన వాడు వినుగాక. అందుకే దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మనలో పెంపొందించుకోవాలి. అంచుల మట్టుకు దేవుని ఆత్మ చేత మనం నింపబడాలని. అప్పుడే అద్భుతమైన దేవుని కార్యాలను మనం చూడగలుగుతాం. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎలాంటిదో మనం అనుభవించగలుగుతాం. యేసే అంటున్నాడు, యోహాను రాసిన సువార్త 15:9 తన శిష్యులతో అంటున్నాడు. చూడండి ఆ మాట త్వరగా. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో. బా, ఎంత అద్భుతమండి. తండ్రి తన కుమారుని ఎలాగో ప్రేమించెనో. ఎలా ప్రేమించాడో ఇంటికి వెళ్ళి ఆలోచన చేయండి. తన ఒక్కగానే ఒక కుమారుడు, తన రొమ్మున అనుకున్న కుమారుడు, సర్వాధికారము కలిగి ఉన్న కుమారుడు. సృష్టి అంతటిలో ఆయన మాట చొప్పునే క్రీస్తు ద్వారానే సృష్టి అంతా కలుగు చేశాడు. అధికారం ఉంది. తన మహిమతో నింపబడినవాడు, తన జ్ఞానంతో నింపబడినవాడు, తన ఏకైక కుమారుడు, తాను ప్రేమిస్తున్న కుమారుడు, జగత్పునాదికి ముందే సిలువ వేయడానికి నిర్ణయించబడిన కుమారుడు.
తండ్రి నన్ను ఎలాగూ ప్రేమిస్తున్నాడో అలాగునే ప్రేమిస్తున్నాను. యేసే తండ్రిలో ఏ ప్రేమ ఉందో యేసేలో అదే ప్రేమ ఉంది. నేనును మిమ్మల్ని అలాగనే ప్రేమిస్తున్నా. తండ్రి నన్ను ఎలా ప్రేమిస్తున్నాడో నేనును మిమ్మల్ని అలాగే ప్రేమిస్తూ ఉన్నాను. నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండండి. ఎలాగ నిలబడగలం ఆయన ప్రేమలో అంటే కింద చెప్తున్నాడు, చదవమ్మా. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం. చూడండి, తండ్రి ప్రేమలో ఆయన ఎలాగ నిలిచి ఉన్నాడట. తండ్రి తనకి ఇచ్చిన ఆజ్ఞలను ఆయన గైకుంటున్నాడట. ఈనాడు మన పిల్లలకు కొన్ని ఆజ్ఞలు మనం జారీ చేస్తాం. రే బాబు, నా 40 సంవత్సరాల అనుభవంలో ఇన్ని చూశానురా నేను. ఇలాంటి దొంగ ప్రేమలు నేను చూశాను. ఇలాంటి అన్నీ నేను ఎన్నో చూసుకొని వచ్చాను. నా నెత్తి మీద ఇంటికి ఊడిపోనాయి అని నేను నీకు చెప్తున్నాను అని చెప్తే పిల్లలు వింటే వాళ్ళ జీవితాలు బాగుంటాయి. లేకపోతే తర్వాత దేవుడు అయ్యో నా కర్మ అని నుయ్యో గొయ్యో చూసుకోవాలి. నుయ్యో గొయ్యో చూసుకోవాలి. ఎందుకు? అనుభవపూర్వకంగా మనం చెప్తాం కనుక. వినాలి పిల్లలు, యవనస్తులు వినాలి, చిన్నపిల్లలు వినాలి. తల్లిదండ్రులు ఎందుకు చెప్తున్నారు? అమ్మ జాగ్రత్త అంటే మా అమ్మకి అన్నీ భయమే, మా అమ్మకి అన్నీ భయమే. ఎందుకు? అమ్మ అనుభవించి తెలిసింది కనుక. ఏమండి అంచి తన పిల్లలు అలాగా దెబ్బ తినకూడదు అని చెప్తూ ఉంటుంటారు. దేని పిల్లరా, వీళ్ళకి ఏమో ఎలాగుంటుంది, ఎటకారంగా ఉంటుంది. మా అమ్మకి అన్నీ భయమే, మా బాబుకి అన్నీ భయమే. చివరికి బాధపడినప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఏడుస్తారు. కనుక జాగ్రత్త సంగమా దేవుని పిల్లలు వినాలి. యవన పిల్లలారా జాగ్రత్త, మీ తల్లిదండ్రుల మాటకు లోబడి ఉండండి. అప్పుడే మీకు మేలు ఎప్పుడు కలుగుతుంది? మీకు మీ తల్లిదండ్రుల మాట మీరు విన్నప్పుడే మీకు మేలు కలుగుతుంది. దీర్ఘాయుష్మంతులుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. డాక్టర్లో చేతుల్లో లేదు, అది మీ చేతుల్లోనే ఉంది. అది మీ చేతుల్లోనే దేవుడు అది పెట్టాడు. నీకు మేలు కలగాల, మీ తల్లిదండ్రులకు మీరు లోబడి ఉండండి, వారిని గౌరవించండి, వారిని సన్మానించండి, చెప్తున్న మాటలన్నీ జాగ్రత్తగా విధేయతను చూపించండి. మీ జీవితాలు మీకు మేలు చేస్తాను అంటున్నాడు దేవుడు. ఎలాగ మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ నేను పెడతాను మిమ్మల్ని. ఎలాగ మిమ్మల్ని ఆశీర్వదించాలో అలా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. నా గురించి మిమ్మల్ని గురించి నేను కలిగిన ఉద్దేశాలు మీ ద్వారా నేను నెరవేర్చుకుంటాను. దేవుని స్తోత్రం. ఏమండి, అయితే చాలామందికి క్షవరం అయిపోయిన తర్వాత అప్పుడు వివరం అర్థం అవుతుంది. క్షవరం అయిపోయిన తర్వాత ఇందుకే గల మా బాబు చెప్పాడు, ఇందుకే గల మా అమ్మ చెప్పింది. ఎందుకు? క్షవరం అయిపోయిన తర్వాత, సంవత్సరం గుండె అయిపోయిన తర్వాత అర్థమైంది సీను. గుండు కొట్టించింది అమ్మగారు, అప్పుడు సీన్ అర్థమైంది. ఏమండి, జాగ్రత్త సుమా, నీకు మేలు కలగాల, నీ చేతుల్లోనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి పిల్ల ఎంతగా ప్రవర్తిస్తుంది, పెద్ద పిల్లే కానీ ఎంతగా ప్రవర్తిస్తుంది. డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళారు. ఏంటి ఈ మాటలు అంతా కూడా చాలా ఎక్కడికో వెళ్ళిపోతుంది అంత అని డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆ డాక్టర్ అన్నాడు, ఈ పిల్లకున్న వయసు, ఈ పిల్లకున్నటువంటి ఆ యొక్క నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అంచేత చాలా తీవ్రంగా ఈమె ఆలోచనలు ఈమె బ్రెయిన్ మీద పడుతున్నాయి. అంచేత ఒక్కొక్కసారి అనాలోచనగా మాట్లాడుతుంది. అంటే ఆమెకున్న వయసుకుని తగ్గట్టు ఆలోచనలు లేవు, వయసుకు మించిపోయిన ఆలోచనలు. లోకాన్నే మడతపెట్టి శంకలో పెట్టేద్దాం అనుకుంటారు కొంతమంది. ఇల్లునే మడతపెట్టి శంకలో పెట్టేద్దాం అనుకుంటారు కొంతమంది. గ్రామాన్ని మడతపెట్టి శంకలో పెట్టేద్దాం అనుకుంటారు కొంతమంది. అంచేది మరి ఏంటి ఈ ఆలోచనలకి ఎలాగ కట్టుబాటులో తీసుకురావాలంటే వాడు మెడిసిన్ ఇచ్చారు. ఈ ఆలోచనలు ఇప్పుడు కట్టడి చేసి మనం మా సాధారణ ఆ వయసుకు తగ్గ ఆలోచనలు తీసుకుని రావాలట. అందుకొరకు మెడిసిన్ వాడవలసి వచ్చింది. కొంతమంది స్థితి ఎలాగ ఉంటుందంటే వయసు తగ్గినట్టుగా బ్రెయిన్ మెచ్యూరిటీ అవ్వదు.
వయసు తగ్గినట్టుగా వారు ప్రవర్తించరు, లోబడరు, విధేయతను చూపించరు. రే మనిషి అయితే ఎదిగావు కానీ బుర్ర ఎదగలేదు అంటారు. అందుకే వీడికి ఎంత కోపం వచ్చేస్తుందంటే, చాలులే నా బుర్ర సంగతి నీకేం తెలుస్తుంది అంటారు. అది దేవుడు చెప్తే మనం ఒప్పుకుంటామా? మనం ఒప్పుకోం. ఏమండి, ప్రేమిస్తున్నావా నన్నంటే పేతురుగాడికి రోసం వచ్చింది. ఒకసారి అడిగో బాగుంది, రెండుసారి అడిగో బాగుంది, మూడుసారి అడిగో ఇదేమైనా బాగుందా? నీకే తెలుసు అన్నాడు. ఇంకా ఆయనకి ఎలాగుంటుంది చూడండి. నీకే తెలుసు నేను ప్రేమిస్తున్నా లేదా. ఆయన తెలిసి అడిగాడు, ఆయన తెలిసి కలిగే చెప్తాడు మనకి. అంచేత నీకే తెలుసు అంటే, భార్య అడిగితే ఏమండి నన్ను ప్రేమిస్తున్నారా? నీకే తెలుసు అంటాడు. నన్ను ప్రేమిస్తున్నా నీకే తెలుసు. ఏమ్మా భర్తను ప్రేమిస్తున్నావా? నీకు తెలియదేటి, ఉదయం నుంచి నీకు సాకిరీ చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా తండ్రి ప్రేమలో నేను ఎలాగ నిలుచున్నాను తెలుసా? నాకు ఏ ఆజ్ఞలు ఇచ్చాడో దాన్ని నేను గైకుంటున్నాను. అందుకే నా తండ్రి ప్రేమలో నేను నిలిచి ఉన్నాను. నా తండ్రి ప్రేమ నాలో నిలిచి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు శిష్యులతో ఏమంటున్నాడు? మీరును నేను మీకు ఇచ్చినటువంటి ఆజ్ఞలను మీరు గైకొని, కట్టడలు విధులు నేను మీకు ఇచ్చాను, వాటిని మీరు గైకొని ఎడలా నా ప్రేమయందు మీరు నిలిచి ఉందురు. దేవుని ఆజ్ఞలు యందు. అది కష్టంగానే ఉండవచ్చు, మనకు అనుకూలంగా కొన్ని ఉంటాయి. ఏమండి, మనకు అనుకూలంగా కొన్ని ఉంటాయి, అప్పుడు మనం చేయగలుగుతాం. కానీ కొన్ని మనకి అవి అనుకూలంగా ఉండవు. ఇంట్లో భార్య నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. కొంతమంది భార్యలు చాలా ర్యాష్గా ప్రవర్తిస్తున్నారు, భర్తల మీద మర్యాద లేకుండా మాట్లాడుతుంటారు. భార్యలారు గమనించండి, మీ భర్తలకు మీరు లోబడి ఉండండి. మీ భర్తలు మీకు ఎవరో తెలుసా? ఎవరమ్మా నీ భర్త నీకు? ఎవరు? సెల్లా నీ భర్త నీకు ఎవరు? శివని అని తెలుసు. శిరస్సు. ఈ శిరస్సు ఏం చెప్తుందో, ఈ మైండ్ ఏం చెప్తుందో బాడీ అంతా దానికి లోబడుతుంది. నీ భర్త నీకు శిరస్సు అయి ఉన్నాడు. ఆ భర్తకు నువ్వు లోబడాలి. ఎందుకు స్త్రీలు ముసుగులు వేసుకుంటారు? కొంతమంది వేసుకోరు, చెప్పినా వేసుకోరు. ఫాస్ట్గా చెప్తే కొద్దిగా లాగుతారు పైకి. అది ముసుగు వేసుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు. కొంతమంది నేను గమనిస్తుంటాను, పేర్లు నేను చెప్పను, మీరు బాధపడకండి. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ముసుగేయరు. ఎందుకంటే అలవాటు లేదు వారికి. అది ముందు నుంచి రావాలి, ఆ బీజం ముందు నుంచి రావాలి. ముసుగు ఎందుకు వేస్తారు? విధేయతకు సూచన. భర్తకు శిరస్సు ఎవరు? సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. కనుక క్రీస్తును నువ్వు గౌరవిస్తూ నువ్వు ముసుగేయాలి. నీ భర్తను నువ్వు గౌరవిస్తూ నువ్వు ముసుగేయాలి. సారా ఎవరు? ఇస్సాకు ఎవరు? రెబెక్క వెంటనే దిగిపోయింది. ఆయన ఎవరు? నీ యజమానుడు, నీ కాబోయే భర్త. వెంటనే దిగిపోయింది. దాని మించి దిగిపోయి వెంటనే ముసుగేసింది. ఈనాడు ఏదండి, నీ భర్తకి నువ్వేం చేయాలి? విధేయత చూపించాలి, గౌరవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది కసాయివాడైనా నువ్వు ప్రేమించు, తిడుతున్నాడైనా ప్రేమించు, దూషిస్తున్నాడైనా ప్రేమించు. అదేంటి విచిత్రం నాకు అర్థం కానీ ఒక మిస్టరీ లాగా ఉండిపోయింది. ఏమిటంటే మంచోడికి మంచి భార్య దొరకదు, మంచి భార్యకి మంచి భర్త దొరకడు. దేవుడు జతపరుస్తాడా, వీళ్ళు జతపరుచుకుంటారో నాకు అర్థం కాదు. కానీ మంచి భర్తకు మంచి భార్య దొరకదు. నా విషయంలో అలా జరగలేదు. నాకు మంచి భార్యనే దేవుడు ఇచ్చాడు. మా ఆయనకి నేను మంచి భర్తనే అని చెప్పుకోవడానికి మేము సిగ్గుపడం, ధైర్యంగా మేము ముందు చెప్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా భార్య ఏం ప్రార్థన చేసిన? ప్రభు కూలోడైనా పర్లేదు, ఎందుకు భయభక్తులు కావాలి, కూలుడైనా పర్లేదు, నాకు మాత్రం ప్రార్థనాపరుడు కావాలి. నేను అలాగే ప్రార్థన చేసిన ప్రభువా, నీకు ఇష్టమైనది భక్తి కలిగింది చాలు.
అంతేగాని డబ్బు ఇచ్చిన వాళ్ళు, అది ఇచ్చిన వాళ్ళు, ఇది ఇచ్చిన వాళ్ళు అనుకున్నామా మన పని పాయే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సంగమా, నా వాక్యములో మీరు నిలిచిన వారైతే నా ప్రేమలో మీరు ఆమేన్. ఆయనలో మనము నిలిచి ఉంటాం, ఆయనలో నిలిచి ఉంటాం. హల్లెలూయా. ప్రసంగి 8:12 ఒక చిన్న ముగించేస్తాను. ప్రసంగి 8:12 త్వరగా చదవండి. 8:12 చదవండి. 8:12 పాపాత్ములు 100 మారులు దుష్కార్యములు చేసి, ఇది పెద్ద మిస్టరీయే, ఇది పెద్ద మిస్టరీయే. పాపికి సిరాయివు అంటుంటారు కదా, ఏంటి పాపికి సిరాయివు? దుష్కార్యములు చేసి, మళ్ళా మాట చదువు. పాపాత్ములు 100 మారులు దుష్కార్యములు చేసి దీర్ఘాయుష్మంతులైన. సమాజంలో ఇలాంటి వాళ్ళు చాలామంది మనకు కనబడుతుంటారు. క్రైస్తవులు చాలామంది ఇలాంటి మంది కనబడుతుంటారు మనకి. దుర్మార్గులుగా ఉంటారు, పాపిష్టి కార్యాలు చేస్తూ ఉంటారు. కానీ ఆయుష్కాలం మీద పెరిగిపోతుంటుంది. ఏమండి? తర్వాత దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు ఆమేన్ క్షేమముగా ఉందురు. దేవుడు ఏమంటున్నాడు? ఆయన చూసి నీకు వ్యసనం కలుగుతుంది. దేవుడు పాపాత్ములు ఏమండి ఎన్ని పాపిష్ట కార్యాలు చేస్తున్నారు, దుర్నీతి కార్యాలు చేస్తున్నారు, దౌర్భాగ్య కార్యాలు చేస్తున్నారు. చూస్తే అమ్మో ఆయుష్కాలం అలాగ పెరిగిపోతుంది. ఏంటి ఒక్కొక్కడు 90 సంవత్సరాలు, 99 సంవత్సరాలు. ఏమండి, నేను అనుకుంటాను పాపికి ఎందుకు సిరాయి ఇస్తాడంటే ఎప్పటికైనా మారు మనసు పొందుతాడు కదా అని. ఎప్పటికైనా మారు మనసు పొందుతాడు. ఎందుకంటే నరకాన పోటు దేవునికి ఇష్టం లేదు. అంతటా అందరూ మారు మనసు పొందాలని పాపిష్టులకి ఎక్కువ సమయం ఇస్తాడు. పరిశుద్ధులు త్వరగా తీసుకుంటాడు. ఆయనకి ఇష్టమైన పువ్వులు ఆయన త్వరగా కోసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా, అయితే కింద మాట ఏంటంటున్నాడు? కింద మాట ఏమంటున్నాడు? ఇప్పుడు చదివి. అది దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు ఆమేన్. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీతిమంతునికి మేలు కలుగుతుంది. నీతి నిమిత్తం హింసించబడుతున్నావా? నీవు ధన్యుడు. నీతిమంతుని స్తోత్రాలని చెప్పి ఒక దినం వస్తుంది. నీతిమంతుని అందరూ ద్వేషిస్తారు. ఎల్లమ్మ భక్తి చేసావు కానీ, ఎల్లమ్మ ప్రార్థన చేసావు కానీ, ఎల్లమ్మ ఉపవాసం ఉన్నావు కానీ, ఎల్లమ్మ సమర్పణ చేసుకున్నావు కానీ, ఒక దినం వస్తుంది నీతిమంతునికి స్తోత్రం అని చెప్పే దినాలు. ఎందుకంటే వాడు ఎత్తబడిపోతాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని సంఘమా, దేవుని పిల్లారా, ఇదే కాల సమయంలో దేవుడు అంటున్నాడు, భయము భక్తి కలిగి ఉన్నప్పుడు వానికి క్షేమము, క్షేమాధారము దేవుడే వారికి. దేవుని ప్రేమే వారికి క్షేమం, దేవుని కృపే వారికి క్షేమం. వారు ఎక్కడ ఉన్నా దేవుని కనుదృష్టి వారి మీద ఉంటుంది. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతటా చూస్తుంటుంటుంది. లోకమంతటా సీసీ కెమెరా చూస్తుంటుంటుంది. భార్య కళ్ళు కప్పివచ్చు, భర్త కళ్ళు కప్పివచ్చు, నా కళ్ళు కప్పివచ్చు, ఎవరి కళ్ళైనా కప్పివచ్చు. కానీ ఆయన కళ్ళు మనం కప్పలాం. ఏమండి, సీసీ కెమెరాలో చూస్తుంటుంటుంది. దేవుని పిల్లారా, యథార్థవంతులుగా నీతిని అనుసరించి భక్తి కలిగి ఆయన ఆశ్రయించి ఆయన సేవిస్తున్న పిల్లలు ఎప్పుడు చూస్తుంటాడు. వారికి మేలు చేయాలని, వారిని బలపరచాలని, వారి ప్రాంతాలకు జవాబునివ్వాలని, వారిని నీతిమంతులుగా నిలబెట్టాలని, తన కొరకు సాక్షులుగా నిలబెట్టాలని. హల్లెలూయా, హల్లెలూయా. 108 కీర్తనలు మొదటి వచనం ఇవ్వండి. యెహోవా యందు భయము భక్తి కలిగి ఆయన త్రోవల్లో నడిచేవారందరూ ఇలాగున ఆశీర్వదించబడుదురు, నీకు మేలు కలుగును అంటున్నాడు దేవుడు. దేవుని నీతిని నువ్వు అనుసరిస్తూ భయము భక్తి కలిగి ఉండాలి. ఊరకనే నోటి మీద మాటలు కాదు, నోటి మీద ప్రార్థన కాదు, రియల్గా నీ జీవితంలో ఉండాలి. రియాలిటీ దేవునికి కనబడుతుంది.
ఏనండి దేవుని పిల్లారా, ఎవడంటున్నాడు? భయము కలిగి భక్తి కలిగి నా త్రోవలో మీరు నడిస్తే, నా కట్టలు నా విధులు మీరు అనుసరిస్తే, కుటుంబాలారా, దేవుని సంగమా, నీకు మేలు, నీకు మేలు. కష్టంగానే ఉంటుంది నా మాటలు, నా ఆజ్ఞలు, కానీ నీ భార్య ఫలిస్తారు, నీ బిడ్డలు ఫలిస్తారు. నా సన్నిధిలోంచి ఆశీర్వాదం మీ మీద దిగి వస్తుంది. అది లేకుండా మేలు 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 అని ఎదుగుతుంటే ఎండమామలు లేగా ఉంటుంది మనకి. ఎండమామలు లాగా ఉంటుంది. మేలు కనబడదు ఎక్కడ, కీడే కనబడదు ఎటు చూసినా సరే. కానీ ఆయన ఆజ్ఞలను నువ్వు అనుసరిస్తూ భయము కలిగి భక్తి కలిగి ఉన్నప్పుడు నీ భార్య ఫలిస్తుంది. ఎలా ఫలిస్తుంది? ద్రాక్షావల్లి వలె ఆత్మీయముగా ఆమె ఎదుగుతుంది, ప్రార్థనలో ఎదుగుతుంది, భక్తిలో ఎదుగుతుంది, వాక్యంలో ఎదుగుతుంది. నీ భార్య ద్రాక్షావల్లి వలె ఫలిస్తుంది. నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నీ బల్ల చుట్టూ కూడా ఉంటారు. ఒలీవ మొక్కల ఉపయోగాలు చూడండి, నెట్లో కూడా చూడండి, 100 ఉపయోగాలు ఉన్నాయి. ఒలీవ మొక్క, నీ పిల్లలు అలాగూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనేక మందికి సంగమా నీ కుటుంబం ఒక గుర్తుగా ఉంటుంది. ప్రభువును చూపించే కుటుంబముగా, ప్రభు దీవెనలు పొందుకునే కుటుంబముగా, ప్రభు ద్వారా ఆశీర్వదించబడే కుటుంబంగా నీ కుటుంబం ఉంటుంది. సాధ్వి సంఘం గురించి ఆయన అంటున్నాడు 3వ అధ్యాయంలో, మీరు జీవిస్తున్నారని పేరు మాత్రం ఉంది, కానీ మీరు చచ్చిన వారే అంటున్నాడు. ఏముందట ఈ సంఘానికి? ఆ సంఘంలో ఏం కనబడుతుందట? చచ్చిన స్థితి కనబడుతుంది. చచ్చిపోయింది ఎప్పుడు కంపు కొడుతుంది. వాళ్ళ మాటల కంపు, వాళ్ళ మాటల కంపు, వాళ్ళ ప్రవర్తన కంపు. చచ్చిపోయింది ఎప్పుడైనా కులిపోద్దా లేదా? కులిపోయింది ఎప్పుడైనా కంపు కొడుతుందా లేదా? అప్పుడప్పుడు మా పాస్టర్ గారు అంటే ఇక్కడ ఏదో వాసన వస్తుందంటే అప్పుడు మా ఆవిడ ముక్కు బాగా పనిచేస్తుంది, 70% అనమాట. నా ముక్కు సరిగ్గా పనిచేయదు. అంచేత నేను మోకాలు వేసి ఎక్కడుంది ఏం వాసన ఉంది ఎక్కడ అంచేతే ఒక చోటకి నీరు వెళ్ళిపోయింది. ఆ నీరు వెళ్ళిపోయింది అన్నమాట. ట్యాప్లో చూసి నీరు అందులోకి వెళ్ళిపోయి అమ్మ ఇక్కడ ఉందరా బాబు అని బయటికి లాగాను. బాగా చూస్తే అక్కడి నుంచి ఆ నీరు కులిపోయి వాసన వచ్చేస్తుంది. అమ్మా దొరికేవని చెప్పి మొత్తం అన్ని శుభ్రం చేస్తే అప్పుడు ఆ కంపు అంతా పోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘమా, దేవుని పిల్లల చచ్చిన స్థితి, ఆ సంఘం చచ్చిపోయింది. పైకి మాత్రం జీవిస్తున్న సంఘంగానే ఉంది, కానీ చచ్చిపోయిన సంఘం కంపు కొట్టే సంఘం. దేవుని పిల్లరా, చచ్చిపోయింది ఎప్పుడు కంపు కొడుతుంది, ఏమండి, కులిపోతుంది. కానీ అంటున్నాడు మీలో కొంతమంది ఉన్నారు, అలాంటి స్థితి వాళ్ళు లేదు. 6వ వచనమేనా? మీలో కొంతమంది ఆ స్థితి లేదు, చచ్చిపోయి కంపు కొట్టే స్థితి లేదు. ఎలాగున్నారు వారు? అయితే కొనని దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చిన ఆ యొక్క పవిత్రత, పరిశుద్ధత, ఆ భక్తి అపవిత్రపరచబడకుండా మాటల్లో కానీ, క్రియల్లో కానీ, జీవితంలో కానీ, ఏనండి, అపవిత్రపరచకుండా విస్తారమైన మాటలులో దోషం ఉండగా మానదు. కొంతమంది సెల్ల వచ్చేసింది, గంటలకి మేడల మీదకి వెళ్ళిపోయి అదో అపవిత్రత, 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 అపవిత్రత. ఉరి నీ మీదకి నీ ఉరి తెచ్చుకుంటున్నావు, నీటి మీద ఉరి తెచ్చుకుంటావు, నీ పిల్లల మీద శాపాన్ని తెచ్చుకుంటున్నావు. చాలా దేవుడు ఎందుకు ఇచ్చారు? కమ్యూనికేషన్ కొరకు, జాగ్రత్త, మంచి వాటి గురించి. అంతేగాని పనికి మాలను కొరకు గంటలు మాట్లాడడానికి, ఊరు సంగతులని, చర్చి సంగతులని, ఊరి మీద సంగతులని చెప్పడానికా? సమయం ఉన్నప్పుడు అలా ప్రార్థించాలి, 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 ప్రార్థించాలి. ఉగ్రత రాబోతుంది, కీడు రాబోతుంది, పొంచే ఉంది. అందుకే చెప్తాను, సమయం ఉన్నప్పుడు ప్రార్థించండి, 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 ప్రార్థించండి. నువ్వు దీవించబడతావు, నీ కుటుంబం దీవించి, నీ పిల్లలు దీవించబడతారు, సంఘం దీవించబడి, సమాజం రక్షించబడుతుంది. అనవసరంగా మాట్లాడా ఉరి తెచ్చుకుంటావు, శాపాన్ని తెచ్చుకుంటావు, రోగాలు తెచ్చుకుంటావు. మనకు జబ్బు, డాక్టర్ డబ్బు అంటాడు. 10 గంటలకు వెళ్ళానండి, 3:30 దొరికిందండి అపాయింట్మెంట్, డాక్టర్ గారి అపాయింట్మెంట్. లేని పిల్ల. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది మీలో ఉన్నారు మరి తెల్లని తమ వస్త్రాలను అపవిత్రపరచుకోవట్లేదు. అపవిత్రులతో చాలా జాగ్రత్తగా ఉంటారు. అమ్మో వచ్చిందా, ఈ మనిషితో మాట్లాడినా నాకు అపవిత్రం అంటేస్తుంది, అమ్మో. అందుకే అంటాడు, నా నాలుకను చిక్కంలో పెట్టేసుకుంటున్నాడు దావీదు. కొంతమంది చూడగానే భక్తిహీనుడు నాకు అంటబడగా, భక్తి కలిగిన వారు భక్తిహీనుడు నీకు తెలిసిపోద్ది ఏనండి, ఏ గూటికి వచ్చి ఆ గూటికి తెలిసిపోతుంటుంది. అందుకని చిక్కంలో ఎట్టేస్తున్నాడు. బాబోయ్ వీడు మాట్లాడా అంతే, నేను అపవిత్రుని అయిపోతాను. వచ్చినప్పుడు హల్లెలూయా. కొంతమంది ఇంటి తాళం చూడండి దేనికి కట్టేసుకుంటారో తెలుసా, లోపల మొలతాడే కట్టేస్తారు. అప్పుడు ఆలీలు లేపుడు నెమ్మదిగా తీసి మళ్ళీ వేసేస్తుంటుంటారు. అటు చచ్చిపోయినారు అప్పుడు ఆ మొలతాల నుంచి తీయాలి ఈ తాళం, బీరువా తాళం తీయాలంటే. దేవుని స్తోత్రం. తెల్లని వస్త్రం, ఎక్కడ ఏ మాలిన్యతను అంటుకొని తమ పవిత్రతను కాపాడి, తన నోటిని కాపాడు, తమ హృదయాన్ని కాపాడు, తన మనసును కాపాడుకొని, దేవుడిచ్చిన పవిత్రతను కాపాడుకొని వీరట తెలుమా అర్హులు, అర్హులు, అర్హులు. ఎవరికి దేనికి అర్హులు? ఆమేన్, ఆమేన్. నాతో ఉండడానికి వారు అర్హులు. చచ్చిన సంఘంతో దేవుడు చెప్తున్నాడు, చచ్చిపోయిన వారితో. అందరూ చచ్చిపోయిన సుమా, సంఘంలో అందరూ ఉంటారు కానీ అందరూ ఎత్తపడరు. సంఘంలో అందరినీ దేవుడు పిలిచాడు కానీ అందరూ ప్రత్యేకించపరచబడరు. అందరూ ఉంటారు, అపవిత్రులు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు, నీతిమంతులు ఉంటారు, దేవుని భయపడేవారు ఉంటారు, దేవుని భయపడేవారు ఉంటారు, నిజంగా జీవించేవారు ఉంటారు, అక్రమంగా జీవించేవారు ఉంటారు. అందరూ ఉంటారు, అందరూ కలిసే ఉంటారు. ఉదయం వచ్చినప్పుడు దేవుడు వేరు చేస్తారు వారిని. కానీ ఈ సంఘంలో అందరూ ఉన్నారు, సత్యంలో ఉన్నారు, పవిత్రముగా జీవించేవారు ఉన్నారు. వారు నాతో కలిసి ఉంటారు. మీరు ఉండరు, ఈ సత్యంలో ఉండరు. సత్యంలో సరిపోతారు. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఇదే కాలంలో ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. నా ఆజ్ఞలను ఎవడు గైకుంటాడో వానిలో నా ప్రేమ నిలిచి ఉంటుంది. నా ప్రేమలో మీరు నిలిచి ఉండండి అంటున్నాడు యేసయ్య. శిష్యులు అలాగన నిలబడడానికి ఇష్టపడ్డారు, ఆయన ప్రేమలో నిలిచి ఉండడానికి. ఆయన ఆజ్ఞలలో, ఆయన నీతిలో నిలబడ్డానికి. మేలు కలుగుతుంది నీతిమంతునికి, మేలు కలుగుతుంది నీతిమంతునికి. భయపడవలసిన అవసరం లేదు. దేవుని నీతిని నువ్వు నెరవేరుస్తున్నావా? ఆయన ఆజ్ఞలో నేను నిలిచి ఉంటున్నావా? జాగ్రత్తగా నీ పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకుంటున్నావా? దేవుని బిడ్డ ఆయన ఆజ్ఞలో నడుస్తున్నప్పుడు ఆయన భయము, భక్తి కలిగి నీకు మేలు కలుగుతుంది అంటున్నాడు దేవుడు. నీతి నిమిషం హింసించబడుతున్నావా, దూషించబడుతున్నావా, బాధలు పడుతున్నావా, భయపడద్దు. ప్రభు అంటున్నావు, ధన్యుడివి, ధన్యురాలివి, నీకు మేలు కలుగుతుంది అంటున్నాడు దేవుడు. నీకు క్షేమం కలుగుతుంది అంటున్నాడు దేవుడు. నీ పడ్డ శ్రమలకు ఫలం ఉంది అంటున్నాడు దేవుడు. నీ కుటుంబం దీవించబడుతుంది అంటున్నాడు దేవుడు. ఉదయకాల సేమలో మనం పరిశీలన చేసుకుందాం. దేవుని వాక్యము వెలుగులో విడిచిపెట్టి కాకుండా అలవాటు క్రైస్తవులు, ఆచార క్రైస్తవులుగా మన జీవితాలు చచ్చిన స్థితిలోనికి వెళ్ళకుండా, కంపు కొట్టే స్థితిలోనికి వెళ్ళకుండా, మన జీవితాల మీద దేవుని ఉగ్రత తెచ్చుకోకుండా, మన బిడ్డల మీద దేవుని ఉగ్రత తెచ్చుకోకుండా, సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉండకుండా ప్రభు ప్రేమలో నిలిచి ఉండాలి. దేవుని ఆత్మ అంతకెంతకు ఆయన ప్రేమ మనలో, ఆయన ప్రేమలో మనము వర్ధిల్లాలి. ఆయనగా మనల్ని ఎలాగో ప్రేమిస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకో సజీవ సాక్షులుగా ఆయన సంఘం ఉండాలని, వారు మండుతూ మండించే సంఘముగా ఉండాలని,
ఇతరులను ఆదరించే సంఘం, ఇతరులను బలపరిచే సంఘం, ఇతరులను ప్రోత్సహించే సంఘముగా. ఎప్పుడూ మా తాతల నాడు బీసీ నాడు నేను క్రైస్తవురాడిని క్రైస్తవులు అనుకుంటున్నావేమో. నీ మూలంగా ఎంతమంది అభ్యంతరపరచబడుతున్నారు, నిన్ను చూసి ఎంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఒక సర్వే జరిగింది. ఆ సర్వేలో చాలామంది క్రైస్తవులు బట్టి కొత్తగా వచ్చిన వారు తిరిగి వెనక లోకానికి వెళ్ళిపోతున్నారట. ప్రభు దగ్గర రావడానికి ఇష్టపడలేదట వారు. ఒకరు రక్షించబడిన వారిని చూచి వారు సల్లారిపోతున్నారట. జాగ్రత్త సుమా దేవుని బిడ్డ, దేవుని శాపాన్ని నువ్వు గురైపోతావు. నీ మూలంగా ఒక ఆత్మ వెనక్కి వెళ్ళిపోతే, నీ ఆత్మము నీ మూలంగా ఒకరు శంకిస్తే, దుఃఖిస్తే, బాధపడితే దాని పర్యవసానం నీ మీదకి రాబోతుంది. నిన్ను బట్టి నీ ఇంటి వారు ఆనందించాలి. నీ భక్తిని బట్టి, నీ ప్రేమను బట్టి, నీ ఆదరణ బట్టి వారు ప్రోత్సహించబడాలి, బలపరచబడాలి, ఆదరించబడాలి. ప్రభు అలాగ చేయాలని, మన జీవితాలు అలాగ ఉండాలని కోరుతున్నాడు. అలా చేస్తున్నప్పుడు నీకు హింస కలుగుతుందా? అలా చేసినప్పుడు నీకు బాధ కలుగుతుందా? అలాగా నువ్వు జీవిస్తున్నప్పుడు బాధ కలుగుతుంది, భయపడద్దు. దేవుడు నీకు మేలు చేస్తాను అంటున్నాడు. నీకు క్షేమము కలుగుతుంది అంటున్నాడు దేవుడు. ఆ భక్తిలో చూసి నువ్వు వేసారిపోతున్నావేమో, ఆ భక్తిలో చూసి నువ్వు నీ విశ్వాసాన్ని పాడు చేసుకుంటున్నావేమో. అందుకని వ్యసన పడకమో, అది కీడికే కారణము. వ్యసన పడ్డావా నువ్వు కీడు తెచ్చుకుంటావు. అలా వ్యసన పడిన వారిని చూసి ప్రభుని స్తుతించు. భక్తి లేని వారిని బట్టి దేవుని స్తుతించి ప్రార్థించే వారి కొరకు నీ మీద నిందిస్తున్నారా, దూషిస్తున్నారా, ద్వేషిస్తున్నారా, బ్రతులుతున్నారా, భయపడద్దు. దేవుడు అంటున్నాడు, నీకు ఫలం ఉంది, నీకు ఫలం ఉంది, నీకు ఫలం ఉంది. యథార్థవంతులు నేను చూస్తున్నాను, నిజముగా భక్తి చేస్తున్న వారిని నేను చూస్తున్నాను, వారిని నేను బలపరుస్తాను, వారిని బలపరుస్తాను అంటున్నాడు దేవుడు. ఇష్టపడతావా? మేలు చూడడానికి ఇష్టపడతావా? క్షేమం చూడడానికి ఇష్టపడతావా? భక్తి చేయడానికి ఇష్టపడతావా? నీ కుటుంబం దీవెనకరంగా ఉండడానికి ఇష్టపడతావా? సమాధానం ఆయన దగ్గర నుంచి రావడానికి ఇష్టపడతావా? అయితే నీ హృదయాన్ని దేవుని తట్టి ఎత్తు. దేవుడు ఎవరికి గద్దింపు, ఎవరికి హెచ్చరిక, ఎవరికి ఆదరణ కావాలో ఈ వాక్యంలో దేవుడు మనతో మాట్లాడాడు. మనల్ని సరి చేసుకుందాం, సరి చేసుకుందాం. దేవుని పిల్లారా, ప్రభు మనను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు, మేలు చేయాలని ఆశపడుతున్నాడు. కీడు రాబోతుందా? భయపడద్దు. ప్రభు కీడు నీకు మేలుగా మారుస్తాడు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నావా? కీడును మేలుగా మారుస్తాడు. నీకు రావాల్సిన ఫలమును ఆయన నీకు ఇస్తాడు. అంటే గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కనుక నీతిమంతులారా ప్రభుని బట్టి ఆనందించండి. నీతిమంతులారా ప్రభుని బట్టి స్తుతించండి. నీతిమంతులారా నీ కొరకు ప్రభు రాబోతున్నాడు. నీ కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఉదయకాల సేమలో ప్రభు దగ్గర మన హృదయాలను అప్పగించుకుందాం. ఆఖరి ఆదివారం ఈ 9వ మాసంలో మనను ప్రేమిస్తున్న దేవుడు, నా తండ్రి ప్రేమలో నేను ఆయన ఆజ్ఞలు గైకొని ఎలాగో నిలిచి ఉన్నానో, నేను నా ఆజ్ఞలు మీరు గైకొని నా ప్రేమలో నిలిచి ఉండండి. ఎందుకంటే నా పరిపూర్ణత, నా సంతోషం మీలో పరిపూర్ణం అవ్వాలి, మీలో పరిపూర్ణం అవ్వాలి, మీలో పరిపూర్ణం అవ్వాలి. అది నా ఉద్దేశం. అలాగున ఆది సంఘం, ఆది భక్తులు నిలబడగలిగినారు. ఎన్ని వచ్చినా ప్రభు ప్రేమలో నిలబడ్డారు, ప్రభు ప్రేమను పంచిపెట్టారు, ప్రభు ప్రేమకు సాక్షులుగా నిలబడి వారు జీవించారు. దేవుని సంఘమా, అదే కాలంలో ఈ వాక్యమును బట్టి మనం సరి చేసుకొని దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తాం. చచ్చిన స్థితి మనలో చూడడానికి దేవుడు ఇష్టపడలేదు. నిన్ను లేపాడు తన ఆత్మ ద్వారా, తన కుమారుని లేపిన దేవుడే నిన్ను లేపాడు. లేపబడి నీవు ఆయనతో ఉండాలని సజీవ రాలుగా, సజీవ క్రైస్తవుడుగా, దేవుని సాక్షిగా ఆయన ప్రేమ నీలో పరిమళించాలి, ఆయన పరిశుద్ధత నీలో పరిమళించాలి. నువ్వు అనేక మందికి దీవెనకరం, నీ ఇంటి వారికి నువ్వు దీవెనకరంగా ఉండాలి. అవును ప్రభువా, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి నాయన. బయటికి మాత్రం బాగానే ఉన్నా, లోపల దేవా చచ్చిన స్థితిలో నేను ఉన్నాను.
నన్ను క్షమించండి ప్రభా, నన్ను మీ రక్తంలో కడగండి, పరిశుద్ధపరచండి. నాకు మేలు చేయాలని ఆశపడుతున్న దేవుడు, రాబోతున్న కీడులన్నిటిలోంచి తప్పించగలిగి ఫలమనివ్వాలని ఆశపడుతున్న దేవుడు తండ్రి. నన్ను ఆదరిస్తున్న దేవుడు, నన్ను బలపరుస్తున్న దేవుడు, రాబోతున్న దానికి తప్పించబడాలని కోరుతున్న దేవుడు. నశించిపోయే వారితో నేను నశించిపోకుండా గ్రంథంలో వింటున్న మాటలను నా హృదయంలో పెట్టుకొని దానియేలు వలె ప్రార్థించడానికి, కన్నీళ్లు కార్చడానికి, ఉపవాసం ఉండడానికే, నా పాపాలను ఒప్పుకోవడానికి, నా ప్రజల పాపాలను ఒప్పుకోవడానికి దేవా నాకు మంచి మారు మనసు నాకు దయచేయండి. మారు మనసుకి తగిన ఫలాలు నేను ఫలించడానికి సహాయం చేయండి. ప్రార్థన చేసుకుందాం, మన హృదయాలను ప్రభువుకి అప్పగిద్దాం. ప్రభువా నన్ను కడగండి మీ రక్తం, చచ్చిన స్థితి నాలో తొలగించండి. నాతో మీరు మాట్లాడారు, నన్ను గద్దించారు, నన్ను హెచ్చరించారు, నన్ను ఆదరించారు. జీవాధిపతివైన మా పరలోకపు తండ్రి, నాతోనూ కూడి వచ్చినటువంటి స్వరక్త వెచ్చి సంపాదించిన మీ సంఘముతోను ఉదయ కాలంలో మీరు మాట్లాడారు ప్రభువా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. రాబోతున్నది మాకు తెలియదు కానీ నీకు తెలుసు గనుక నేను వెళ్ళు, యెషయా వెళ్ళు, నీతిమంతులకు మేలు కలుగునని చెప్పు, వారి ఫలము వారికి ఉంటుందని చెప్పు అని నీ ప్రజలతో మాట్లాడిన దేవా, ఉదయ కాలంలో మాతో మీరు మాట్లాడారు. విత్తబడిన వాక్యాన్ని మేము స్వీకరించడానికి, మా హృదయాలు మేము మా మనసులను సరిచేసుకొని, మా ప్రవర్తనలు మేము సరిచేసుకొని, రాబోతున్న భయంకరమైన యెహోవా ఉగ్రదినం, కీడు ఎక్కడ కాచుకొని ఉందో మాకు తెలియదు. మేము తప్పించబడి, మా బిడ్డలు తప్పించబడాలి దేవా, మా సంఘము తప్పించబడాలి, ఈ ప్రజలు తప్పించబడాలి, మేము మేలు చూడాలి, మా శ్రమకు ప్రతిఫలం మేము చూడాలి, మా భక్తికి మేము ప్రతిఫలము చూడాలి. మమ్మల్ని బలపరిచేవాడు నీవే, నీ కనుదృష్టి మా మీద ఉంచుచున్నవాడా, మీకు స్తోత్రాలు నాయన. జీవము గల నీ మాటల చేత ప్రతి వారిని కూడా బలపరచండి. ఎక్కడ నాయన అపేదత అంటుతుందో దాన్ని నాయన జాగ్రత్తగా చూసుకోవడానికి సహాయం చేయండి. నీవిచ్చిన ఆ గొప్ప ప్రేమలో నిలిచి ఉండడానికి, ప్రేమలోను పెంపొందించబడ్డానికి, ప్రేమలో మేము వర్ధిల్లడానికి దేవా మీరు సహాయం చేయండి. నీ ఆత్మ ద్వారానే అది మాకు అనుగ్రహించబడతాది. ఈ వాక్యములో మేము విధేయతను చూపించబట్టిలోనే అది మాకు అనుగ్రహించబడతాది. ఆ విధమైనటువంటి కృపను మాకు అనుగ్రహించండి. మేము మా కుటుంబాలు మేలు చూస్తూ నీ సన్నిధిలో ఆశీర్వదించబడి అనేక మందికి మేము ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. మా కొరకు ఏది దాచిపెట్టారో మాకు తెలియదు కానీ దేవా నాయన, నీతిమంతులకు నీవు మేలు చేసే దేవుడు, వారి భక్తికి ఫలమనిచ్చే దేవుడు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారి వారి మేలు వారు చూడడానికి, అనుభవించడానికి, వర్ధిల్లడానికి సహాయం చేయండి. మమ్మల్ని హెచ్చరించినందుకు, మమ్మల్ని గద్దించినందుకు, మమ్మల్ని ఆదరించినందుకు మీకు స్తోత్రాలు. మా కొరకు రాబోతున్న యేసయ్య పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలా కూర్చోండి.